సార్ మీరు అంతర్యతి విరూప శాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవుడు. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం స్వాగతం. ఇప్పుడు మనము ఆనందించాల్సినటువంటి విషయం. ఎందుకు అంటే అందరికీ కూడా ఉత్తరాయణంలో ప్రవేశిస్తున్నందుకు శుభాకాంక్షలు. ఉత్తరాయణం అంటే ఏమిటి? దక్షిణాయనం అంటే ఏమిటి? ఉత్తరాయణం అంటే సూర్యుడు మనం ఎప్పుడు అనుకున్నట్టుగా ఒక దగ్గర నిశ్చయంగా ఉండడని, కొన్ని డిగ్రీల పాటు తిరుగుతాడు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అది సూర్యుడు అనేటటువంటి పరబ్రహ్మ ఇలా ఉత్తరాయణం వైపు వెళ్తున్నప్పుడు, ఉత్తరాయణం వైపు జర్నీ, ఇది జనవరి, ఇది జూలై, ఈ జూలై నుంచి మళ్ళీ డిసెంబర్, ఇదంతా ఇక్కడి నుంచి మళ్ళీ డిసెంబర్ వరకు వచ్చి ఇది దక్షిణాయనం. సౌత్ అని రాస్తాను, ఇది నార్త్ అని రాస్తాను. ఇవాళ మనము రేపు ఇక్కడ ఉంటాం అన్నమాట. ఇక్కడి నుంచి ఇలా సూర్యుడు ఇలా వెళ్తారు. కనిపిస్తుందా అండి అందరికి? ఇదేమో జూలై 15కి దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది. మొన్నటిదాకా మనం ఉన్నది ఇక్కడ ఈ నెల రోజులు, ఇది డిసెంబర్ నెల, ఈ 30 రోజులు, డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు ఉన్నటువంటి బ్రాహ్మీ ముహూర్తం. ఇది దేవతలకి అంతా కలిపి, ఈ రెండు కలిపితే 1 డే. దేవతలకి ఇది మొత్తం కలిపితే 1 డే. ఇది వాళ్ళకి ఈ 6 నెలలు పగటి కాలం, ఈ 6 నెలలు రాత్రి కాలం. ఈ రాత్రి కాలంలో డిసెంబర్ 15 వచ్చిన తర్వాత వాళ్ళకి ఎర్లీ మార్నింగ్, దాన్ని మనం ఏమని చెప్పి అనుకున్నాము? బ్రాహ్మీ ముహూర్తం దేవతలకి అని అనుకున్నాం. సో భోగి పండుగ రోజు నాడు తిరుప్పావై జరిగిపోతుంది కదా. తిరుప్పావై భోగి నాడు జరిగిపోయింది అంటే అర్థం ఏంటి? భోగి నాడు తిరుప్పావై జరిగిందయ్యా బాబు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి ఎవరైనా? అంటే భోగి నాడు ఆవిడ పెళ్లి అయింది అని, అంటే లోక కళ్యాణం జరుగుతుంది. ఇది అత్యంత వైభవమైనటువంటిది. భోగము అంటే అనుభవించడం, సుఖాలు, సంతోషము, ధాన్యం, అన్ని రకాలు అనుభవించడం. ఆ భోగి అనేటటువంటి ఉంటుంది. సూర్యుడు మకరంలో ప్రవేశిస్తాడు. మకర రాశి ఎవరిదండి? హలో, మకర రాశి ఎవరిది? ఎవరి ఓన్ హౌస్? మనం సులభ జ్యోతిషంలో తెలుసుకున్నాం. చెప్పండి, శని మహాదశ. సో ఏమైంది? తండ్రి కొడుకులు కలిసినటువంటి రోజు అన్నమాట. సో శని తర్వాత సూర్యుడు ఇద్దరు కొడుకు దగ్గరికి వెళ్ళాడు ఆయన. సో అది మకర సంక్రాంతి యొక్క గొప్పతనం. సూర్యుడు 6 రోజుల నుంచి మంచిగా చక్కగా బ్రైట్ గా ఉంటున్నాడు. దేవతలకేమో మంచిగా లేచేశారు. ఇక వాళ్ళు ఇక్కడ దాకా ఏమైంది? చక్కగా బబ్బున్నారు. ఇక్కడ ఏమైంది? మంచిగా లేచేసి లాల పోసుకొని ఇక అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ ఆమాం తింటారు, ఇక మంచిగా ఇట్లా హ్యాపీగా ఉంటారు అనమాట. ఇలా మొత్తం ఈ ఉత్తరాయణం వైపు వెళ్తారు. ఇదంతా కూడా ఎక్స్ట్రీమ్లీ బ్రైట్. ఈ సమయం లోపల ఏంటంటే రోగాలు అవి రావు మనకు. అన్ని రకాల విషయాలు మనకు అరుగుతాయి. సంక్రాంతి తర్వాత వచ్చే రోజులలో, సంక్రాంతికి అందరూ అరిసెలు తర్వాత ఏం చేసుకుంటారంటే అవి చక్కినాలు అవి ఇవి చేసుకుంటాం కదా, అలాంటివి చేసుకుంటారా మీరంతా కూడా? అవి చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే చక్కగా అవన్నీ అరుగుతాయి అన్నమాట ఈ సంక్రాంతి టైంలో. సంక్రాంతి టైంలో జనరల్ సంక్రాంతి నుంచి వచ్చే ఈ 6 నెలల్లో రోగాలు తక్కువ వస్తాయి. దక్షిణాయనంలో రోగాలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఈ సమయం లోపల చీకటి కాలము, ఈ సమయం లోపల మనకు వర్షం వస్తుంది, చలికాలము, వీటన్నిటి లోపల క్రిమి కీటకాలు పెరగడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఈ సమయం కంటే ఈ ఉత్తరాయణ సమయం మంచిది. ఉత్తరాయణ సమయం అంటే ఏంటి? ప్రతి నెలలో సూర్యుడు కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్తాడు. మేషం నెల, వృషభం మేష, వృషభ, మిథున, కర్కాటకాలు, సింహ, కన్య, తుల, వృశ్చికాలు, ధనుస్సు, మకరము, కుంభము, మీనము, ఈ 12 రాశులలో సూర్యుడు తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఇవాళ మకర సంక్రమణ అనుకోండి, వచ్చే నెల 15కి ఆయన ఎందులోకి వెళ్తాడు? హలో, కుంభంలోకి వెళ్తాడు. తర్వాత మీనం, తర్వాత మేషం, వృషభం, మిథునం, కర్కాటకం రాగానే జూలై వచ్చింది, దక్షిణాయనం. ఇక్కడి నుంచి మళ్ళీ సింహ, కన్య, తుల, వృశ్చికం, ఓకే, ధనస్సు, సారీ తప్పు చెప్పాము, ఇక్కడ పోయింది. మొత్తం మీద ఈ 6 నెలలు ఇక్కడ వస్తాయి, మిగతా 6 ఇక్కడ వస్తాయి అన్నమాట. సరేనా? సింహ, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు,
ఈ ధనుస్సు రాశిలోంచి ఈ నెల రోజుల్ని ధనుర్మాసం అన్నాం. ఇప్పుడు వచ్చినటువంటి నెల పేరు మకర నెల అంటాం. ఈ నెల పేరేంటి? మకరం నెల. పోయిన నెల పేరేంటి? మకర మాసం. ఇది పోయిన నెల పేరేంటి? ధనుర్మాసం. ఈ నెల పేరేంటి? మకర మాసము. 2 రకాల నెలల్ని మనం తెలుసుకున్నాం చక్కగా. ఇప్పుడు ఏమైంది? ధనుర్మాసం ఏమో దేవతలందరికీ కూడా బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి చాలా మంచిది అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇప్పుడు ఎందుకు మంచిది? ఈ సమయం లోపల వెలుతురు బాగా వస్తుంది. వెలుతురు బాగా రావడం వల్ల ఏమవుతుంది? సంక్రాంతి. సమ్ అంటే చక్కటి, సమ్యక్ అనేటటువంటి మీనింగ్. సమ్యక్. క్రాంతి అంటే ఏంటి? మన లోపల ఎదుగుదల, మన లోపల పెరుగుదల, మన లోపల అభ్యుదయము. అందుకే మనం పతంగులు ఎగరేస్తాం. పతంగులు ఎగరేసేటప్పుడు ఏంటంటే దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాం. దేవుడా, థ్యాంక్ యూ వెరీ మచ్, వెలుతురు ఇచ్చావు, నువ్వు మాకు పోషకుడివి, నువ్వే దేవుడివి అని చెప్పి ఆయనకు సంతోషంతోనే పతంగులు ఎగరేస్తాం అన్నమాట. ఎగరేస్తే ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నాం, ఆయన దగ్గర దాకా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఇలాగే మా పతంగులు అయితే ఎంత పైకి వెళ్తాయో మా అభివృద్ధి కూడా అంత బాగా వెళ్ళాలి. సంక్రాంతి. సో ఈ సంక్రాంతి అనేది ఒక రోజు లాగా తీసుకోము. మనకు జనరల్ గా ఏంటంటే మనం సొంత లోపల, ఎస్పెషల్లీ మనకు తెలంగాణ, ఆంధ్ర లోపల 4 రోజులు చేసుకుంటాం దీన్ని. మొదటి పండుగ ఏమంటారండి? భోగి, సంక్రాంతి, భోగి పండుగ, కనుమ, ముక్కనుమ, మొత్తం 4 పండుగలు. ఈ భోగి పండుగ అనేటటువంటిది ఏంటంటే మకర సంక్రాంతి కంటే ఒక రోజు ముందు వస్తుంది. దీన్ని ఏమంటారంటే దక్షిణాయనంలో చివరి రోజు అంటారు. అంటే ఏంది? అయిపోయింది, ఇక పాత రోజులు వెళ్ళిపోయాయి, అన్ని పాత రోజులు. కాబట్టి నా ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఆ పాత వస్తువులన్నిటి కూడా, దరిద్రాన్ని కూడా కాల్చేసేయి, అన్నిటి పడేసేయి, కొత్త జీవితాన్ని నేను దక్షిణాయనానికి ఆఖరి రోజు సార్ ఈ రోజు. అవునమ్మా. సో కాబట్టి ఏంటి, నేను ఇంకా ఇప్పటి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. ఈ రోజుతో అన్ని వదిలేయి. శ్రీనివాస్ గారు, మీరు గడ్డం మాత్రం గీసుకోలేదండి, అది నిజమండి. చాలా బద్ధకం అయిపోయింది ఈ మధ్య, చాలా బద్ధకం అయిపోయింది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, గడ్డం నాకుంటే అడ్వాంటేజ్ ఏమైతుందంటే, నేను మెట్రో రైల్లో వెళ్తాను అనమాట. సో మెట్రో రైల్లో ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, నా 55 ఏళ్ళు, కానీ అక్కడ 60 ఏళ్ళు ఉంటే కానీ, 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఇలా కర్ర పట్టుకొని నడిస్తే కానీ సీనియర్ సిటిజన్ కిందికి రారు. కానీ నేను మొదట్లో కొద్దిగా భయపడేవాడిని కూర్చోవాలంటే. ఎవడన్నా కూర్చుంటే, ఒకరోజు అయినా కూడా కూర్చున్నాను, ఎవడన్నా వచ్చి లేపితే చూద్దాంలే అని. లేపడం వదిలేసి నేను వస్తే వాళ్ళందరూ లేచి సీట్ ఇస్తున్నారు గడ్డం వల్ల. నన్ను 70 ఏళ్ళు అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో తెలియదు. సో ఆ గడ్డంతో సహా అన్ని ఈ రోజు తీసేసినట్లయితే చాలా మంచిది. కొత్త మనకు ఈ రోజు నాడు ఇవన్నీ కూడా భోగి మంటల లోపల ఇవన్నీ కూడా పోవాలి, వెళ్ళిపోవాలి అని చెప్పేసి మన పాతవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన దగ్గర నుంచి వెళ్ళిపోయి, ఇంకోటి ఇది ఓన్లీ తెలంగాణ లోపల కీడు కాలం అని కూడా ఒక మాట ఉంది. బట్ అది మీరు పెద్దగా పట్టించుకోవద్దు. కీడు కాలం అంటే ఏంటంటే శూన్యమాసం లాస్ట్ అయిపోవడము, తర్వాత చెడు రోజులు వెళ్ళిపోయినాయి అని, ఇలా వెళ్ళిపోయినాయి అని కూడా సంక్రాంతిని దీన్ని ఏంటంటే కీడు కాలం పోయింది అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. సో చెడ్డకాలం వెళ్ళిపోయి మంచి కాలం వచ్చింది అని చెప్పేసి అంటారు. ఏ రోజులైనా మంచివే. ఇప్పుడు మీకు ఉత్తరాయణంలో ఏమైతుంది, సూర్యుడు బాగున్నాడు, పండుగలు తక్కువ ఉంటాయి. ఇది పవిత్రమైన రోజులు, అన్ని పవిత్రమైన రోజులు. ఇవి మంచి రోజులు, ఇవి పితృదేవతలకు మంచి రోజులు. ఇవి ఈ దక్షిణాయనం ఏదైతే ఉందో ఇది పితృదేవతలకు మంచి రోజులు, ఉత్తరాయణం ఏదైతే ఉందో అందరి దేవతలకు మంచి రోజులు. సో ఈ రోజు ఏం చేస్తాం మనము? సో ఇంకా మనకు పాపాలు ఇవన్నీ కూడా పోగొట్టుకుందాము అని చెప్పేసి పిల్లలకి రేగిపళ్ళు, ఇవన్నీ కూడా ఇవాళ మొత్తం డీటెయిల్ గా చెప్తాను, క్లుప్తంగా చెప్తున్నాను. ముందు రేగిపళ్ళు, తర్వాత దీన్ని ఏమంటారు చెరుకు గడ, తర్వాత కొన్ని కాయిన్స్, ఇవన్నీ కలిపి వేస్తారు. వేసింది పాపాలన్నీ కూడా పోగొట్టుకుందాం మనము. పాపాలన్నీ కూడా పోగొట్టుకుంటే దిష్టి పోయి మనకు ఈ రోజు నాడు ఏదైతే భోగి పండుగ జరుగుతుందో, కళ్యాణం జరుగుతుందో, అలా మన జీవితంలో కూడా నారాయణుడు కృప వల్ల కళ్యాణం జరుగుతుంది. 5 ఏళ్ళు, కొంతమంది 10-12 ఏళ్ల వరకు కూడా చేస్తారు. ఓకే, చేస్తే అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకు ఉన్నటువంటి దిష్టి పోతుంది, కొన్ని పాపాలు కూడా పోయే అవకాశం ఉంది. దానికి ప్రూఫ్ ఉందా నాకు అది లేదు, బట్ జస్ట్ అదొక నమ్మకం అని మాత్రం గుర్తుంచుకోండి. కాబట్టి భోగి పండుగ రోజు నాడు ఏం చేస్తాము అంటే, మనము ఈ పాత వస్తువులన్నీ వదిలేయడమే కాక మన పాపాలు ఇవన్నీ కూడా వదిలేస్తుంటాం అన్నమాట రోజు నాడు. అవి ఎందుకు వదిలేస్తే అనేది కొద్దిసేపట్లో తెలుసుకుంటాం. ఓకేనా? ఈ భోగి పండుగ. మరి సంక్రాంతి వచ్చినప్పుడు ఏం చేయాలబ్బా? సంక్రాంతి అనేసరికి ఏంటంటే సూర్యుడు చక్కగా మకర రాశిలో వచ్చాడు. సూర్యుడు వచ్చి ఇదే రోజు నాడు బలి చక్రవర్తి ఆయన పాతాళంలోకి తొక్కేశాడు అన్నటువంటి విషయం కూడా ఉన్నది. అది కూడా కేవలం అహంకారం వల్ల, అహంకారం ఉన్నందుకు. బలి చక్రవర్తి చెడ్డవాడు కాదు, కేవలం అహంకారం వల్ల, సమయం రాకముందే అమరావతిని ఆక్రమించాడు అనేటటువంటి విషయం వల్ల. ఇంకోటి కనుక మనం చూసినట్లయితే, పురాణాలలో కథలు చూసినట్లయితే, భీష్మ పితామహుడు ఈ రోజు కోసం ఎదురు చూసి ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం లోపల నేను చనిపోవాలి అని చెప్పేసి ఆయన తన ప్రాణాన్ని ఉత్తరాయణ కాలంలో ఇవ్వాలి కాదు, ఉత్తరాయణ కాలం లోపల వదిలేస్తాడు ఆయన.
అదే విధంగా మనం చూసుకున్నట్టయితే కృష్ణుడు ఏం చేస్తాడంటే చాలా మంది పాపాత్మలను చంపేసి వాళ్ళందరినీ కూడా భూమి లోపల ఇదే రోజు నాడు లోపల తొక్కేశాడు అని చెప్పేసి కూడా చెప్తారనమాట. ఎందుకోసం అంటే శ్రీకృష్ణుడి అవతారాలకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటేమో దుర్మార్గులందరినీ కూడా తొక్కేయడం, రెండవ కారణం ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు గోపికలకు మోక్షం ఇవ్వడం. సో ఆ తొక్కేసినటువంటి రోజు ఇవ్వాలా అని చెప్పి కూడా ఒక రకంగా చెప్పుకుంటారు. సో ఈ విధంగా పురాణాలలో కూడా మంచి కథలు ఉన్నాయి. సంక్రాంతి అనేటటువంటిది ఏదైతుందో చాలా మంచి కథలు. కాకపోతే ముఖ్యంగా ఏంటంటే ఇది ఉత్తరాయణ పుణ్యకాలం. ఇవాళ నమ్మకం కాదు, ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి నమ్మకం. అందువల్ల ఏం చేస్తారంటే ఈ సమయం లోపల పితృదేవతలకు నిన్నటితోటి వాళ్ళ నెల లాస్ట్. హలో, కాలు వినిపిస్తుందా? అందరు కామ్ అయిపోయారు ఒక్కసారి. వినపడుతుంది సార్. చెప్పండి. మధ్య లోపల ఊగొడుతుండాలి, లేకపోతే నాకు భయం వేస్తుంది తెలుసా. ఒక్కనే అంటే నాకు భయం వేస్తుంది. అందులో మీ అందరికీ తెలుసు కదా, నాకు నైట్ టైం కొద్దిగా భయం, దెయ్యాలు వస్తాయేమో అని భయం కూడా కదా నాకు కొద్దిగా. నాకు వస్తే దెయ్యాలు వస్తాయి ఎక్కువగా, ఆడదెయ్యాలు ఇట్లా తెల్లగా ఉండేసి ఇలా వస్తాయి అన్నమాట. లైట్ ఉంటే రావు సార్ దెయ్యాలు. కదండి భీష్ముల వారు ఎందుకండి ఇంకా ఆగారు? మరి ఏంటమ్మా భీష్ముల వారు ఎందుకని ఆగారు? రేపటి నుంచే కదా మొదలు. అవునవును, ఇక ఆయనకున్న కారణాలు ఆయనకున్నాయి. ఆయనకు ఎంతైతే ప్రారంధం ఉందో అది తీరాలి. ఆ ప్రారంధం తీరే వరకు ఉన్నారు. ఆయనకు కూడా కొంత ప్రారంధం ఉంది. ఆయనకు కూడా తన శరీరంలో ఉన్నటువంటి లాస్ట్ రక్తపు బొట్టు కూడా ఏదైతే తను చేసినటువంటి పాపాలు ఉన్నాయో అది కాక ఆయన లోపల కొంత అసుర స్వభావం ప్రవేశిస్తుంది. మనము వేరే టాపిక్స్ ఎక్కువ మాట్లాడుకోవద్దు, కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. మనకు ఒక సమయంలో ఏం చెప్తారు వాళ్ళు, శుక్రాచార్యుడు చెప్తాడు అందరి లోపల కూడా మనం రాక్షసులను పంపిద్దాము అని చెప్పేసి చెప్తాడు. ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు, కర్ణుడు వీళ్ళందరూ కూడా రాక్షసులు అయిపోతారు. అయిపోగారు ఏమవుతుంది, వీళ్ళు దేవత, ఒరిజినల్ గా దేవతా స్వరూపాలు. ఎవరు? మన భీష్మాచార్యుడు లాంటి వాళ్ళు. కానీ వారిలోకి కూడా కొంత ఆసురీ ఇది ప్రవేశిస్తుంది అనమాట. అవన్నీ కూడా పోగొట్టుకుంటారు. ఆ సమయంలో ఆయన చేసినటువంటి తప్పులన్నిటికీ పరిష్కారంగా ఇంకో కొన్ని రోజుల పాటు ఆయనకి భూమి పైన ప్రారంధం ఉంటుంది. అదిగాక అష్టవసువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆయన వశిష్ఠ మహాముని దగ్గర నుంచి ఆ ఆవులు లాక్కొస్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ మామూలుగా లాగుతుంటే ఈయన కొట్టుకుంటూ తన్నుకుంటూ తీసుకెళ్తుంటాడు. అప్పుడు వశిష్ఠం అని ఏమంటాడంటే, నువ్వు 100 ఏళ్ళు పూర్ణ ఆయుష్ తోటి నువ్వు భూలోకంలో పుట్టు అని చెప్పేసి అంటాడు. సో ఆ పూర్ణ ఆయుష్తో నేను ఉంటాడు. మిగతా వాళ్ళందరూ ఆయన కాళ్ళు పట్టుకుంటే మీరందరూ ఓకే, పుట్టగానే మళ్ళీ భూలోకంలో ఉండరు. మీరు భూలోకం నుంచి డైరెక్ట్ గా వసువులుగా, అష్టవసువులు అంటే మహానుభావులు, మీరు అందరు వెనక్కి వచ్చేస్తారు. ఈయన ఎవరైతే ప్రభాస్ ఉన్నాడో ఈయన ప్రభాస్ మాత్రము నీళ్ళ లోపల ఇక్కడే ఉండిపోతాడు. భూమి మీదనే పూర్ణ ఆయుష్తోని ఉండి అన్ని రకాల కష్టాలు భూమి మీద అనుభవించిన తర్వాతనే వస్తాడు అని చెప్పేసి అంటాడు. అందువల్ల అది ఇవాటితో ఎండ్ అవ్వదు. ఓకేనా? అర్థమైందమ్మా? అర్థమైందండి. సరే. సో ఇప్పుడు అష్టమి రోజు చనిపోయినాడు అని ఒకరంటారు, ఏకాదశి రోజు చనిపోయినాడు. ఇప్పుడు ఒక్కసారి సంక్రాంతి ఇవన్నీ అయిపోయినాయండి, లేకపోతే మనకి ఇది అవ్వదు. ఎందుకంటే మొదటి ప్రవచనం కూడా చాలా లేట్ అయింది కదా. అసలు ఇందాక దానికి కూడా నేను జవాబు చెప్పేది లేకుండే. బట్ ఒక్కసారి ప్లీజ్ మనకి సంబంధించినవే ఇవాళ తెలుసుకుందాం, సరేనా? ప్లీజ్ కొద్దిగా మనము లిమిట్ చేద్దాము. క్వశ్చన్స్ అన్ని కూడా వీటికి సంబంధించినవి. దీంట్లో తత్వం కూడా ఏమన్నా ఉందా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ప్రతిదానికి కూడా మంచిదే. మనకు పారాయణాలకు మంచిది. ఎవరైనా కూడా ఈ లోకాన్ని వదిలేసినా కూడా దేవతలందరూ డ్యూటీలో ఉంటారు. డ్యూటీలో ఉండగా ఏం చేస్తారు, వాళ్ళు వెంటనే మనం తీసుకెళ్లిపోయి మంచి లోకాలకు తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం లోపల మనం కనుక ప్రాణాలు వదిలేస్తే, దేహాన్ని వదిలేస్తే అప్పుడు మనకు మంచిది అని చెప్పేసి చెప్తారు. ఈ రోజులో పితృదేవతలకి లాస్ట్ డే అని చెప్పారు. భోగి రోజు నాడు లాస్ట్ డే. మళ్ళా పితృదేవతలకు వాళ్ళ కాలం రావడానికి 6 months టైం పడుతుంది. అందుకని ఏం చేస్తామంటే మనము పితృదేవతలకి ఈ రోజు నాడు ఎక్కువ గిఫ్ట్స్ అన్ని ఇస్తామన్నమాట. ఏ రోజు? జనవరి 14th నాడు. ఈ రోజు ఏదైతే ఉందో సంక్రాంతి నాడు మనం ఏం చేస్తామంటే పితృదేవతలకు ఎక్కువ దానాలు ఇస్తాం. ఎవరైనా అడిగారు అనుకోండి, పితృదేవతలకు ఆ రోజు నాడు ఎక్కువ ఎందుకు దానాలు ఇస్తారు అంటే, అంతకు ముందు రోజు పితృదేవతలకు లాస్ట్ డే. ఇక వాళ్ళకి అయిపోయిందని చెప్పి వాళ్ళని ఊరడించడం కోసం అని చెప్పేసి వాళ్ళకి తర్పణాలు ఇవ్వడము, పేదలకు దానాలు ఇవ్వడము, ఇవన్నీ కూడా మొదటి రోజు నాడు దానాలు ఇస్తే చాలా మంచిది. అదేవిధంగా పితృదేవతల కార్యాలు చేసినా కూడా చాలా మంచిది. అందుకోసం అని చెప్పేసి సంక్రాంతి రోజు నాడు దాన ధర్మాలు విశేషమైనటువంటి పుణ్యాన్ని ఇస్తాయి. మనకు మనస్ఫూర్తిగా చేయాలి. ఏది చేసినా కూడా మనస్ఫూర్తిగా చేయాలి. ఫలితం ఆశించి నా కొడుకు ఉద్యోగం రావాలి, నా కూతురుకు పెళ్లి కావాలి, నాకు ఇంకో పెళ్లి కావాలి, ఇలాంటి పనులు అనుకోకుండా చాలా మంచిది. నెక్స్ట్ హరిదాసు గంగిరెద్దులు. ఈ హరిదాసు గంగిరెద్దులకి ఒకళ్ళు విష్ణుమూర్తి, ఒకళ్ళు శివుడు అనేటటువంటిది ఆ కథలు మళ్ళీ మనం తెలుసుకుందాం. సో విష్ణుమూర్తి రూపంలోను, శివుడు రూపంలోను వాళ్ళు పాడేటటువంటివి పాటలే కాకుండా వారిని భగవంతుడు స్వరూపంలో చూడటమే కాకుండా పిల్లలందరూ కూడా వాళ్ళ వెనకాల వెళ్ళేవాళ్ళు. అఫ్ కోర్స్ ఈ రోజుల్లో అంతగా లేదు మనకు, పల్లెటూర్లలో మాత్రం ఇంకా కొంతవరకు ఉంది. చిన్నప్పుడు మేము నిజామాబాద్ లో ఉన్నప్పుడు మేము చాలా చూసాం.
అలా వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే హరిదాసులు వీళ్ళందరూ వచ్చినప్పుడు చాలా ఆనందకరమైనటువంటి రోజులు అన్నమాట అవి. వాళ్ళన్ని పాటలు పాడుతుంటారు, వాళ్ళందరూ పిల్లలతోని దక్షిణలు ఇప్పించుకోవడము, ఇవన్నీ పిల్లల లోపల కూడా ధార్మిక కార్యక్రమం పెరగడమే కాకుండా పిల్లల లోపల కూడా ఆలోచన పెరుగుతుంది, సంస్కృతిని తెలుసుకునే అవకాశం ఉంది. తర్వాత హరిదాసు అంటే నారాయణ మనకు గంగిరెద్దు అంటే శివుని యొక్క వాహనం. సో ఈ విధంగా ఏంది, శివకేశవులు ఒక్కసారిగా మన ఇంటికి వచ్చారు అని చెప్పేసి అన్నం అన్నమాట. ఇక ముగ్గులు అనేవి రంగవల్లులు గాని గొబ్బెమ్మలు గాని చాలా మంచిది. గొబ్బెమ్మ అంటే ఏంటంటే గోపికల యొక్క గ్రూప్ అని ఒక మీనింగ్. ఇంకో మీనింగ్ ఏంటి అంటే గౌరీదేవి అని చెప్పేసి. ఇంకో మీనింగ్ ఏంటంటే లక్ష్మీదేవి తనకు స్థానం కావాలని చెప్పేసి ఈ ఆవు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవు అంటుంది మొత్తం అన్ని ఫుల్ అయిపోయాయి, సో మిగిలినటువంటిది కేవలము పేడ స్థానమే అంటుంది. అనేసరికి ఏమవుతుంది, ఆ పేడ స్థానం లోపల లక్ష్మీదేవి ఉండడానికి ఒప్పుకుంటుంది. అందుకే మనకు పేడ వాసన రాదు, మంచి వాసన వస్తుంది, ఆవు పేడ మంచి వాసన వస్తుంది. నేను చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్లలో ఉండేవాడిని కదా, అవన్నీ గుడిసెలు అవి కొద్దిగా మేము లో ఇన్కమ్ గ్రూప్ కదా, కొద్దిగా లో లెవెల్ అంటే మేమంతా కూడా ఇందులో ఉండేవాళ్ళం, స్లమ్ ఏరియాలో ఉండేవాళ్ళం ఎక్కువగా. సో అక్కడ మా ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్తుండేవాడిని నేను. వెళ్తుండే వాళ్ళు అన్ని ఇల్లులు వాళ్ళు పేడతో నలికేవాళ్ళు, కానీ మాకు అది పేడ అనిపించేది కాదు, ఎంత బాగా అనిపించేదో. పిడకలు ఉండేవి పైన కూడా, వాళ్ళు ఈవెన్ కప్పుకు కూడా పిడకలు వేసేవాళ్ళు తెలుసా. సో మరి అది ఎందుకు వాసన రాదు అంటే లక్ష్మీదేవి స్థానం కాబట్టి. సో ఈ గొబ్బెమ్మ రూపం ఏదైతే ఉన్నదో, ఈ గొబ్బెమ్మ రూపం అనేటటువంటిది అది పేడ కాదు, గొబ్బెమ్మ రూపం అనేటటువంటిది పేడ కాదు, అది గౌరీమాత. ఆ గౌరీమాత చుట్టూరుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆవిడ చెలికత్తెలు లేదా గోపికలు, తిరుప్పావై అని వీళ్ళు తమిళ వాళ్ళు అంటారు. తిరుప్పావై మధ్యలో ఉన్నటువంటి ఆవిడ గోదాదేవి, చుట్టూగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆవిడ తీసుకెళ్ళినటువంటి ఫ్రెండ్స్ అని చెప్పేసి చెప్పుకుంటారు. సో గౌరీదేవి రూపంలోనూ చూస్తారు, లక్ష్మీదేవి రూపం లోపల కూడా చూస్తారు. చూసి వాళ్ళని చక్కగా అలంకరించడం ద్వారా రంగురంగుల రూపంలో అలంకరించడం అనేటటువంటిది మనకు ఈ భోగి నాడు, సంక్రాంతి నాడు కూడా బాగా చేయడం అనేది జరుగుతుంది. కనుమ రోజు వచ్చేసరికి ఏమైతుందంటే థ్యాంక్స్ గివింగ్ డే అంటాం దీన్ని. థ్యాంక్స్ గివింగ్ డే రోజు ఏం చేస్తామంటే మనం జనరల్ గా కనుమ రోజు నాడు పశువులు, ఆయుధాలు, తర్వాత మన ఇళ్లలో పనిచేసిన వాళ్ళందరికీ గిఫ్ట్స్. ఇప్పుడంటే మనం జనరల్ గా దసరా నాడు బోనస్లు అవి ఇస్తాం కదా, పూర్వకాలంలో ఏమయ్యేదంటే దసరా కంటే కూడా ఎక్కువగా కనుమ రోజు నాడు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో ఉద్యోగం చేసే వాళ్ళందరికంటే కూడా ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, కర్షకులు, వాళ్ళ దగ్గర చేసేవాళ్ళు, పని వాళ్ళు పాలేర్లు, ఆవుల దగ్గర వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు, ఇలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉండేవాళ్ళు. సో మనం ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ డే, ఆ థ్యాంక్స్ గివింగ్ డే నాడు ఏం చేస్తాం, మనము అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తాం. చెప్పేం చేస్తాం, వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి గిఫ్ట్లు అవి ఇస్తాము. పశువులను తీసుకెళ్లి వాటికి మంచిగా నీట్ గా కడగడము, వాటికి కొమ్ములు అవి కూడా రంగులేయడము, వాటిని కావాలంటే కొద్దిగా షార్పెన్ చేస్తారు కత్తులతో, వాటికి నొప్పి తెలియకుండా చేయడము, వాటిని బ్యూటిఫుల్ గా అలంకరించడము, వాటికి పూజలు చేస్తారు, కొంతమంది గజ్జెలు కడతారు, ఇవన్నీ కూడా కట్టి చాలా బ్యూటిఫుల్ గా తయారు చేస్తారు. మంచిగా పతంగులు అవి కూడా ఇదే రోజు నాడు ఎగిరేస్తారు. ఈ కనుమ రోజు నాడు ఏమంటారు, అరే కనుమ నాడు కాకి కూడా ప్రయాణం చేయదురా అంటారు. దాని మీనింగ్ ఏంటంటే, అరే బాబు నువ్వు కొద్దిగా పర్సనల్ టైం ఎంజాయ్ చేయు, ఈ రోజు నాడు నువ్వు పశువులని సరిగా చూడు, అందరినీ సమానంగా చూడాలి నువ్వు. ఎందుకంటే మనుషులకే చేయడం కాదు, మనం మొన్న తెలుసుకున్నాం కదా పురుష సూక్తంలో మొట్టమొదటి శ్లోకంలోనే, మనం మొట్టమొదటి ప్రార్థనా మంత్రంలోనే తెలుసుకున్నాం. ఏమంటాం మనము, మనుషులు ద్విపాదంలో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉండాలి, చతుష్పాదంలో ఉన్న వాళ్ళందరూ కూడా శమం ఉండాలి, వారందరిలో శాంతి కలగాలి. ఇక్కడ కూడా మనం అదే కోరుకుంటున్నాం, మన లోపల ప్రశాంతత ఉండాలి, పశువుల లోపల కూడా ప్రశాంతత ఉండి తీరాలి, పశువులలో కూడా ప్రశాంతత ఉండాలి. కాబట్టి ఈ రోజు నాడు ఎక్కడికి వెళ్ళొద్దు అంటే అదేదో సెంటిమెంట్ అంటే ఉండొచ్చు, అది నేను ఉండదు అంతలేను, మళ్ళీ మీరు దాన్ని అది ఇవ్వకండి, అది కూడా ఒకటి ఉండొచ్చు, అలాంటి ప్యాటర్న్స్ ఏమన్నా జరుగుండొచ్చు. కానీ జనరల్లీ కనుమరాదు ఏంటంటే పశువులకు పూజ చేయడానికి ఉండవయ్యా అని మొదటి రీజన్. రెండవది ఏంటంటే ఫ్యామిలీ టైం స్పెండ్ చేయి, చక్కగా ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకో. ఇప్పుడే కదా నీకు పంట చేతికి వచ్చింది, మంచిగా లాభం వచ్చింది, పతంగులు ఎగిరేసి నీ థ్యాంక్స్ నేమో సూర్యుడికి చెప్తున్నావు. సూర్యుడా నువ్వు ఎంత మంచివాడివి, మా ఇంట్లో కూడా ఇలాగే ఎదుగుదల రాని, నీ వెళ్తురు ఇలాగే మా జీవితంలో రాని. మంచిగా పిల్లలు వెళ్ళి పతంగులు ఎగిరేస్తే డి విటమిన్ వస్తుంది, పతంగులు ఎగిరేస్తే ఫోకస్ వస్తుంది, ఏకాగ్రత వస్తుంది. పతంగులు ఎగిరేసేటప్పుడు అందరూ కలిసిపోతారు, కాలనీ వాళ్ళందరూ కలుస్తారు. మేమైతే ఆ కొన్న 2 రూపాయల పతంగులకే మేము కొంతమందిని గ్రూప్ గా చేసుకొని వాళ్ళతో పతంగులు ఆడేవాళ్ళం. ఒక్కొక్కసారి ఏమయ్యేదంటే పతంగిని ఒక్కొక్కసారి ఇక్కడ అటాయించిపోతే మనం ఇట్లా లాగితే మన చేతి దగ్గర నుంచి తాడు దిగిపోతుంది అనమాట. సో అందుకోసం మనం ఏం చేసేవాళ్ళం అంటే, మేము అవతల వాడికి చెప్పేవాళ్ళం నాకు ప్రాబ్లం వచ్చింది అంటే వాడు దారాన్ని లూజ్ గా వదిలేస్తాడు, అప్పుడు మళ్ళీ మనం మన పతంగిని వెనక్కి గుంజుకునే అవకాశం ఉంది. ఇవన్నీ ఫ్రెండ్షిప్స్ ఎంత బాగా డెవలప్, మాకు పతంగుల పండుగకి మాక్సిమం ఫ్రెండ్స్ అయ్యారు. మేము ఉన్న చోట అందరూ ఒక్క దగ్గర జమ అయ్యేవాళ్ళు. కొన్ని చోట్ల అయితే అందరూ కూడా ఒక పెద్ద గ్రౌండ్ ఉంటే ఆ గ్రౌండ్ లోపల అందరూ కూడా కలిసేవాళ్ళు. సో ఈ విధంగా పతంగులు ఉండడం అనేటటువంటిది 3 రోజుల్లో కూడా సూర్యుడికి మనము థ్యాంక్స్ చెప్పడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది.
సో పశువులను పూజ చేయడాలు ఇవన్నీ చేస్తూ ఎక్కడికి ప్రయాణం లేదు, అందరం ఒకే దగ్గర ఉందాము. సో ఇక కొంతమందికి ఉండొచ్చు బయటికి కూడా వెళ్ళకూడదు అనే దానికి ఇక మనకు అర్థం ఉండొచ్చు, అది మనకు తెలియదు. మెయిన్ మనం చెప్పుకునేదల్లా కూడా కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చి అందరితోని గడపాలి. ఇన్ని రోజుల పాటు పొద్దున లేవగానే వెళ్ళిపోవడము, మధ్యాహ్నం వైఫ్ చద్ది మూట కట్టుకొని రావడము. ఎందుకయ్యా హ్యాపీగా విశ్రాంతి దినం ఇవాళ, పండుగల పశువులతోనే ఎంజాయ్ చేసుకో. ఇవాళ పశువులు కూడా రెస్ట్ ఇవ్వు, బాగా మంచిగా వాటిని బాగా అలంకరించు, చక్కగా వాటికి మంచిగా నువ్వే దగ్గరుండి మేత పెట్టు, నీ ప్రేమను వాటన్నిటికీ చూపించు, వేరే ఊర్లోకి వెళ్ళకయ్యా అని చెప్పేసి విందులు చేసుకో, వినోదాలు చేసుకో, చక్కటి వీటికి పెట్టుకో, ఎక్కడో పార్టీలు చేసుకోవడానికి ఎక్కడికో వెళ్ళడం ఇంట్లోనే ఉండు, అందరూ కూడా కలిసి చేసుకో అని చెప్పేసి చెప్పడం కోసం అని చెప్పి కనుమ. చివరిది ముక్కనుమ. ముక్కనుమ అనేటటువంటిది కొన్ని చోట్లనే సెలబ్రేట్ చేస్తారు, ఎస్పెషల్లీ మన తెలంగాణ ఆంధ్ర లోపల. ఈ రోజు నాడు ఏంటంటే జనరల్ గా 3 రోజుల పాటు పండుగ అవి ఉన్నాయి కాబట్టి కొంతమంది మాంసాహారాల వాటికి ఇష్టపడేటటువంటి పండుగ. ఇంకోటి ఏంటంటే గ్రామ దేవతలు ఉంటాయి కదా, ఇది గ్రామ దేవతలందరికీ కూడా మొక్కు చెల్లించుకుంటారు చాలా మంది. అంటే వాళ్ళకి ఏంటంటే ప్రతి ఊరు లోపల కూడా బాగా నమ్మకాలు ఉంటాయి. మెయిన్ దేవుళ్ళు మన రాముడు కృష్ణుడు కంటే కూడా గ్రామ దేవతలకు చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. మళ్ళీ ఈ గ్రామ దేవతలలో కూడా పోచమ్మ, మైసమ్మ ఇలా ఎన్ని పేర్లతోటి గౌరీదేవుని పూజిస్తారో లెక్కలేదు. అది కాక లోకల్ గా వాళ్లకు నచ్చినటువంటి దేవుళ్ళు, కాటమరాజు అని విన్నారు కదా మీరు, కాటమరాజు కదరి ఇన్నది సింహుడా. ఆ కాటమ రాజు ఎవరైతే ఉన్నాడో అతను వన్ ఆఫ్ ద ఇలాంటి పర్సనే. పశువులన్నింటినీ కూడా ఆయన సేవ్ చేస్తాడు అనమాట. ఒకసారి నిజంగా అవసరమయ్యి వాళ్ళ ఊరు లోపల ఆయనకి దొరకదన్నమాట మేత. దొరకపోతే ఊరు దాటించేసి అక్కడ మేత ఇవ్వాలి అంటే రాజు పర్మిషన్ అది ఇవ్వడు. సో నానా కష్టాలు పడతాడు. చివరికి వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయం వస్తుంది. నాకు మొత్తం స్టోరీ తెలియదు, మొత్తం మీద కొట్లాట ఏదో అవుతుంది సంథింగ్, ఆ పశువులను కాపాడడం. అప్పటి నుంచి ఆయనను కూడా పూజిస్తారు. సో గ్రామ దేవతలను వీళ్ళందరినీ పూజించడము, ఊర్లో వాళ్ళందరూ కలిసి చక్కగా ఇది చేసుకోవడము, చుట్టాలిళ్ళకి వెళ్ళి రావడము, అదే ఊర్లో, వేరే ఊరు కాదు, అదే ఊరు లోపల చేసుకోవడం అనేటటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. ఈ విధంగా 4 ముఖ్యమైనటువంటి పండుగలని చేసుకుంటారు. వీటి వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ 4 పండుగల పేర్లు అయితే అందరికీ తెలిసినాయా? మాకు ముందే తెలుసు అంటారా? భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. భోగి నాడు భోగి పళ్ళు పోస్తారు, సంక్రాంతి నాడు కనుమ నాడు పశువుల పండగ అని తెలుసు, ముక్కనుమ రోజు ఏం చేస్తారో తెలుసు. ముఖ్యమైన రోజు ఇవాళ మనము చెప్పుకున్నాం. ఏంటంటే మనకు మెయిన్ గ్రామ దేవతలకు కొంతమంది అవన్నీ చెప్పకూడదని నేను వదిలేశాను. సో అవి చేస్తుంటారు. ఇవి కాక ఇంకా చాలా మీకు పోటీలు చూసుకున్నట్లయితే మీకు ఇప్పుడు కోళ్ల పందాలు పెడతారు. కోళ్ల పందాలు అయితే రంగురంగుల కోళ్ళు ఉంటాయి. మళ్ళీ ఆ కోళ్లలో ఏ రంగు కోడి ఏ నక్షత్రానికి చెందింది, ఏ రంగు కోడి ఏ టైం లోపల విజయిస్తుంది, ఏ టైం లోపల ఏ దీన్ని ఎలా పంపించాలి, ఇవన్నీ కూడా కుక్కుట శాస్త్రం అని ఒక శాస్త్రం కూడా ఉంది. మన వాళ్ళు ఎవరో రాశారు. అందులోపల ఏంటంటే అన్ని డీటెయిల్స్ రాశారు. మరి అది ఎట్లా రాశారో తెలియదు కానీ కొంతమంది ఈ రోజు కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారట కుక్కుట శాస్త్రం. నేను ఇవాళ ఎక్కడో చదువుతుంటే నాకు ఆ పాయింట్ దొరికింది. ఆ కుక్కుట శాస్త్రం ఎంత పెద్దగా ఉందంటే ఇక నేను చదవలేకపోయా, చాలా పెద్దది అనమాట, హ్యూజ్ ఇన్ఫర్మేషన్. సో అట్లాగే ఈ ఎద్దులకి వాటికి వీటికి అయితే మనం సినిమాలలో ఎన్ని చూసామో అసలు పోటీలు అలాంటివి, అవి చాలా బాగా జరుగుతాయి. ఇవి కాక మనం తమిళనాడులో చూసినట్టయితే జల్లికట్టు. అక్కడ ఒకసారి నన్ను పంపించారు, వెళ్ళు నువ్వు జల్లికట్టుకు వెళ్తావా అన్నారు. ఓ దాని ముందు వెళ్తా అన్న. అందరూ భయపడుతున్నారు, నేను ఒక్కనే వెళ్తున్నా. అదే నువ్వెట్లా వెళ్తున్నావు అన్నారు. నేను తాలికట్టు భయపడాలి కానీ జల్లికట్టుకు భయపడద్దు, తాలి కట్టేటప్పుడే భయపడలేదు, జల్లికట్టుకు భయపడతానా అని చెప్పేసి వెళ్ళిపోయాను. అక్కడ సో అట్లాగా అలా వెళ్ళిపోతారు అన్నమాట జనాలు. సో అలాగా కూడా చేస్తారు. అంటే పశువులతో ఆ టైం లోపల ఆడితే అవి కూడా చాలా ఎంజాయ్ చేస్తాయి. యాక్చువల్ గా వాటికి కూడా ఈ టైం లోపల చేసేటటువంటివి వాటికి కూడా ప్రత్యేకమైన గుర్తింపు రావడము, అందరూ వచ్చి దగ్గరికి వచ్చి నిమరడము, పూజ చేయడము, ఇవన్నీ కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి పండుగ. నిజం చెప్పాలంటే తమిళనాడులో బ్యాన్ చేశారు కదా జల్లికట్టు. ఇప్పుడు బ్యాన్ చేశారు. బ్యాన్ చేశారు కానీ వాళ్ళు అన్అఫీషియల్ గా చేస్తున్నారు. అఫీషియల్ గా మాత్రం ఇట్స్ బ్యాన్. అఫీషియల్ గా 100% బ్యాన్ అయింది. కాకపోతే అన్అఫీషియల్ గా వాళ్ళు ఒప్పుకోలే. అప్పుడు చాలా పెద్ద గొడవ అయింది కదా. గొడవ అయినప్పుడు నేను ఎందుకయ్యా భయపడతారు, పెళ్ళైన వాళ్ళు అసలు భయపడద్దు, తాలికట్టుకు భయపడాలా కానీ జల్లికట్టుకు భయపడే జనాలు ఎందుకున్నారు అని చెప్పి. తాలికట్టుకు మటుకు వెంటనే ఎక్కడ భయపడతారు సార్, 3 నెలల తర్వాత భయపడతాం. 3 నెలల తర్వాత భయపడతాం. అది ఎవరు పడతారు, ఎటు సైడ్ పడతారు అనే పాయింట్. అంటే అప్పుడు మీ తప్పులన్నీ బయటకు వచ్చింటాయని భయపడతారేమో సార్. నిజం. ఆగండి మళ్ళీ చెప్పారు. సరే మోహన్ గారు, మనం అందరం ఒకటి.
సరే, ఇక ఈ టైం లోపల మనకు పండుగల లోపల ఎస్పెషల్లీ రకరకాల వంటలు చేసుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే మనము ఈ తిరుప్పావై టైంలోనే పొంగల్ అది చేసుకుంటాం. మనం అది ఎందుకు చెప్పుకున్నాం? తిరుప్పావై చేస్తున్నప్పుడు చెప్పుకున్నాం. ఎందుకు చెప్పుకున్నాము? అప్పట్లో నాకు ఇది దొరికితే భగవంతుడు దొరికాడు కాబట్టి నాకు సకల భోగాలు వచ్చేసాయి, అవి తినేస్తారు. వాళ్ళు తినేసిన తర్వాత భోగి పండుగ రోజు నాడు భగవంతుడిని పెళ్లి చేశారు. దక్షిణాయనంలో చివరి రోజు, తర్వాత రోజు నాడు నుంచి పితృదేవతలకి మనకు పెద్ద వాళ్ళ దేవతలు వాళ్ళు కొద్దిగా నిద్రాణంగా ఉంటారు కాబట్టి మనం ఏం చేస్తాము, పితృదేవతలకి మంచిగా వాళ్ళ పేర్ల మీద తర్పణాలు ఇవ్వడము, దానాలు ఇవ్వడము, ఇవన్నీ చేసుకుంటూ హ్యాపీగా ఉంటాం. అయితే వంటల విషయం కూడా వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇన్ని రోజుల పాటు మనము ఆయిల్ ఫుడ్ తిన్నా అంటే డైజెషన్ అంటారు కదా, ఆ డైజెషన్ పచమనం అంటారు కదా, పచామ్యన్నం చతుర్విధం అని చెప్పేసి శ్రీకృష్ణుడు, ఆ పచమనం అది ఏదైతే అరిగించుకునే శక్తి ఉంటుందో అది ఇప్పుడు సూర్యుడితో పాటు పెరుగుతుంటది అనమాట. సో ఈ టైం లోపల శ్రీనివాస్ స్టూడెంట్స్ ఏం చేస్తారయ్యా అంటే బస్తాలు తెచ్చుకోవడము, కుంభాలు. సో ఇవన్నీ మనం ఏదైతే ప్రతిరోజు జోక్గా చెప్పుకుంటామో అది ఈ టైం లోపల మంచిది ఏం కాదు. ఈ టైం లోపల చేసుకుంటే మంచిది కాదన్నమాట, ఇక మంచిది అన్నమాట ఈ టైంలో. కానీ దక్షిణాయనంలో ఎక్కువ ఫుడ్ తినడం, ఎస్పెషల్లీ ఆయిలీ ఫుడ్ తినడం అనేటటువంటిది మంచిది కాదు. అందుకోసం అని చెప్పేసి ఏం చేస్తారంటే వాళ్ళు ఆయిలీ ఫుడ్స్ అన్ని కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ముఖ్యంగా అరిసెలు ఇవి ఉంటాయి కదా, ఈ ఇవి అరిసెలు, తర్వాత ఏమంటారు వాటిని చక్కినాలు లాంటివి. అరిసెలు ఏమో స్వీట్ మంచిది ఉందని, దానికి కొద్దిగా కాంపెన్సేట్ చేయడం కోసం అని చెప్పేసి హాట్ తింటా అంటారు. ఆనెస్ట్లీ చెప్పాలంటే ముహూర్తం లేని పండుగలు భోగి పండుగ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు మామూలుగా చూస్తే మనకు శ్రీరామనవమి, తర్వాత దసరా, దీపావళి, ఇవన్నీ కూడా ఏదో ఒక తిథి నాడు పెట్టుకొని ఆ తిథిని వచ్చేదాకా ఎదురు చూస్తారు. కానీ భోగి పండుగకు ఒక తిథి ఉండదు, ఎందుకంటే అది ఒకటేమో సూర్యుడితో ఇదైంది, ఇంకోటి ఏంటంటే దక్షిణాయనంతో ఎండ్ అవుతుంది. ఆ రోజు నాడు అందరు ఎంజాయ్ చేయాలి, దానికి తిథులు అవి ఏమి ఉండవు. లాస్ట్ డే ఆఫ్ దక్షిణాయన్, దట్స్ ఇట్. ఏ తిథి ఏ రోజు వచ్చింది, అది దశమి నాడు వచ్చిందా, ఏకాదశి నాడు వచ్చిందా అనుకోరు. దానికి చంద్రుడితో అసలు సంబంధమే లేదు, ఎందుకంటే దానికి అది జస్ట్ ఎంజాయ్ చేసే పండుగ అని చెప్పేసి అట్లాగా చాలా బ్యూటిఫుల్ గా. మీరు అట్లాగే గౌరీదేవిని చూసుకున్నట్లయితే మనం గొబ్బెమ్మలు పెట్టేటప్పుడు చిన్న గొబ్బెమ్మలు పెడతారు, పెద్ద గొబ్బెమ్మ పెట్టి చుట్టూరు ఉన్నటువంటివి చిన్న గొబ్బెమ్మలు అంటే గోపికల అమ్మలు, గోపికలు అన్నట్టుగా మీనింగ్ అన్నమాట. అవన్నీ పెట్టడము, గౌరీదేవిగా పెద్ద గొబ్బెమ్మ అంటే గౌరీదేవి అని, చిన్నవన్నీ ఏవైతే పెడతారో ఇవన్నీ ఆవిడ పిల్లలు అని చెప్పేసి అనుకోవడము. ఇట్లా చక్కగా మంచిగా తిరుగుతూ మాకు అయితే ఇది ఇక్కడ ఏమైతుందంటే, ఈ ఆడపిల్లలు వాళ్ళు వీళ్ళు పెళ్లి కాని వాళ్ళు వీళ్ళు చుట్టూరుగా చేస్తూ వాళ్ళ సాంప్రదాయం చక్కటి దుస్తులు వేసుకోవడము, సాంప్రదాయ దుస్తులు వేసుకోవడము, పట్టణంలో ఉన్న వాళ్ళు కూడా పల్లెటూరులోకి వెళ్ళడము, దీని ద్వారా సంస్కృతి బాగా నిలబడేటటువంటి అవకాశం ఉంది. తర్వాత మనం పేడ ఏమనుకున్నాము, పేడ అంటే లక్ష్మీదేవి అని చెప్పేసి అనుకున్నాం కదా. ఆ లక్ష్మీదేవి రాకను కూడా ఇది సూచిస్తుందని గుర్తుంచుకోవాలి. లక్ష్మీదేవి రాక, అమ్మా ఆవు పేడ రూపంలో ఉన్నావు నువ్వు రావాలి, మా ఇంటికి రావాలి, మా ఇల్లంతా కూడా నీతో అలుకుతాము, మా ఇంట్లో మొత్తం సిరి సంపదలు నీ వల్ల రావాలి అని చెప్పేసి అంటాం. ఇంకా వేరే చాలా కారణాలు ఉన్నాయి. క్రిమి సంహారం, దానిపైన మనము ఈ ఎల్లో కలర్ దాన్ని ఏమంటారు, ఈ పండు నేను ఏమంటారు, పనస పండు కాదు, గొబ్బెమ్మలకి పసుపు కుంకుమలు కూడా చల్లుతారు. గుమ్మడి పువ్వులు గుమ్మడికాయల పువ్వులు ఉంటాయి కదా, అవి కూడా చాలా, గుమ్మడికాయ పువ్వులు, బంతి పువ్వులు ఇవన్నీ బాగా చల్లుతారు. గుమ్మడికాయలు చాలా ఫాస్ట్ గా ఇవ్వవుతాయి. అది కాక ఎల్లో కలర్ ఏదైతే ఉంటుందో ఆ ఎల్లో కలర్ పసుపు అది పెట్టి అలంకరిస్తారు కదా, ఆ పసుపు ఏం చేస్తుందంటే ఆ రంగు జనరల్ గా క్రిములకు చాలా ఇష్టం ఆ ఎల్లో కలర్. అందుకని అవి ఏం చేస్తాయంటే గొబ్బెమ్మల మీద పెట్టినటువంటి వాటికి క్రిములన్నీ అతుక్కొని చనిపోతాయి. అదే విధంగా ఏమవుతుంది, క్రిమి సంహారణ శక్తి ఉంటుంది అన్నమాట. వాతావరణం చలి మొత్తం పోయేలాగా బ్యాక్టీరియా మొత్తం అప్పటి వరకు ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతా కూడా చంపడం కోసం అని చెప్పేసి ఇంట్లోకి లోపలికి వెళ్లకుండా భోగినాడు ఏం చేస్తాము, చక్కగా అన్ని కాల్ చేసాం, పాత వస్తువులు అన్ని బయటపడేసాం, ఇల్లంతా శుభ్రంగా ఉంటుంది. అప్పటిదాకా పక్కన దోమలు, చీమలు, ఇవి అవి. ఆ తర్వాత మనము తింటుంటాం కదా, తిన్న వీటిలో మంచం కిందికి దోసేస్తాం, అవి ఆ చెత్త వస్తువులు ఇవన్నీ పేర్కొని ఉంటాయి, గలీజ్ అయిపోయి ఉంటుంది ఇల్లు. ఆ గలీజ్ అయిపోయిన వస్తువులన్నీ కూడా శుభ్రంగా బయటపడేస్తాము. ఇప్పుడు ఆ దోమలు, చీమలు, అన్ని క్రిములు అన్ని కూడా చనిపోతాయి. ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు, నేను ఊరికే చెప్తున్నాను, ఇది కూడా ఒక రోజు అయి ఉండొచ్చు. దానిపైన చక్కగా పువ్వులు, ఈ గుమ్మడి పువ్వులు అవి ఇవి పెట్టి చక్కగా బ్యూటిఫుల్ గా అలంకరిస్తుంటారు అనమాట. అదొకటి. అయితే ఇంకొక కారణం కూడా మనకు అందరికీ తెలిసినదే ఇది నేను చెప్తున్నది, అండ్ ఇది రీసెంట్లీ ప్రూవ్ అయినటువంటిది. మనకేంటంటే గోవు మూత్రము, గోవు పేడ ఏవైతే ఉన్నాయో వీటిని యాంటీబయాటిక్ గా కూడా వాడతారు అని చెప్పేసి తెలుసు, కాబట్టి వాటిని కూడా మనం ఉపయోగించుకోవడానికి ఇక్కడ అవకాశం ఉందన్నమాట. సో అట్లాగా మనకి యాంటీబయాటిక్ లాగా ఉండడం వల్ల ఏమవుతుంది, పసుపు కుంకుమ బయట నుంచి వచ్చే క్రిములు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. సో ఇదనమాట. ఇది కాక ఇంకోటి ఏంటంటే, గోవుది అక్కడ పెట్టడంలో అర్థం ఏంటి అంటే, లక్ష్మీదేవిని మనం గౌరవించినట్టుగా కాకుండా గోమాతను కూడా మనం గౌరవిస్తున్నాం.
అమ్మా నువ్వు మాకు చేసినటువంటి సేవ ఇంత అంతా కాదు, మానవాళికి చేస్తున్నటువంటి సేవ గోవులు ఇంత అంతా కాదు, నువ్వు సర్వదేవతా స్వరూపురాలివి, నీకు చాలా మేము రుణపడి ఉన్నాము. నువ్వు ఇచ్చినటువంటి పిడకలతోటి మేము గొబ్బెమ్మలు చేస్తాం, నువ్వు ఇచ్చినటువంటి పేడతో మేము గొబ్బెమ్మలు చేస్తాం, పిడకలు చేస్తాం, మనకు వంట లోపల వాటి లోపల వాడుకుంటాం. అది కాక మళ్ళీ ఎరువుగా కూడా చేస్తారు చాలా మంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఎట్లా చేస్తున్నారో నాకు తెలియదు. చిన్నప్పుడు మాత్రం నాకు ఇవన్నీ నాకు తెలుసు. నేను పల్లెటూళ్ళలో దేవగాం అనే ఊర్లో ఉండేవాడిని, తర్వాత ఆర్మూర్ అనే ఊరు వచ్చాను, తర్వాత నిజామాబాద్ అనే ఊరు వచ్చాను. సో ఇవన్నీ కూడా నిజామాబాద్ కిందకే వచ్చినప్పటికీ అంతకుముందు కామారెడ్డిలో ఉన్నాను. సో ఈ ఏరియాస్ అన్ని కూడా వ్యవసాయ ఆధారిత ప్రదేశాలు అన్నమాట. నాకు మా ఫ్రెండ్స్ కి వాళ్ళకు పొలాలు ఉండేవి. నాకు ఇష్టం అని చెప్పి తెలిసి వాళ్ళందరూ నన్ను మంచి చేసుకోవాలంటే అక్కడికి తీసుకెళ్లేవాళ్ళు. ఎప్పుడైనా ఒకసారి తిక్కలోడికి కోపం వచ్చేది, వస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, నన్ను మంచి చేసుకోవడానికి అని చెప్పి పొలాల్లోకి తీసుకెళ్లేవాళ్ళు. అండ్ గమ్మత్ తెలుసా, నేను ఇప్పుడు పొలాలకు వెళ్ళి 30-40 years అయిపోయింది. ఇప్పుడు చిన్నప్పుడు వెళ్ళేవాడిని, ఎంత ఇష్టమో నాకు పొలాల్లో ఉండడం. అలా కూర్చునేవాడిని తెలుసా, నేను చెట్ల కింద కూర్చునేవాడిని అంతే. అలా కూర్చొని ఇలా చెట్టును ఆనుకొని చదువుకుంటూ కూర్చోవడం నాకు ఎంత ఇష్టం ఉండేదో. చింతకాయలు తెచ్చిచ్చేవాళ్ళు మా ఫ్రెండ్స్ అంతా. తర్వాత ఇవి ఉంటాయి కదా బీన్స్ అవన్నీ ఇలా తెంపి అవన్నీ నాకు చేతికి ఇచ్చేవాళ్ళు. మటర్లు అవన్నీ కూడా చాలా ఇష్టం అన్నమాట. సో అవన్నీ కూడా తినేవాడిని. సో ఏదేమైనప్పటికీ కూడా మనం ఏమవుతుందంటే ఎరువుగా కూడా ఇవి వాడతారు. నేను అదే ఏంటిది అంతా అంటే లేదు దీన్ని ఎరువుగా వాడతామని చెప్పేవాళ్ళు. సో ఆ విధంగా ఎరువుగా కూడా వాడడం. సో దీనివల్ల ఏమైపోతుందంటే మనం పర్యావరణం కూడా చాలా రక్షించుకున్న కిందికి లెక్కనే కదా ఇది. గొబ్బెమ్మ అనేటటువంటిది మాటలు కాదు. దాని మీద మనం ఏం చేస్తామంటే నవధాన్యాలు చల్లుతాం జనరల్ గా. ఆ నవధాన్యాలు చల్లడం మీనింగ్ ఏంటంటే నీకు అప్పటిదాకా బోల్డ్ పంట వచ్చింది అని చెప్పి, సంక్రాంతికి ఏమవుతుంది అంత పంట అంతా వచ్చింది కదా, దానివల్ల ఏమైందంటే నీకు బోల్డ్ పంట వచ్చింది అనేటటువంటి మీనింగ్ అనమాట. దానివల్ల వీటిని పక్షులు కూడా ఆహారంగా తీసుకుంటాయి. మూగ జీవాలు అంటే ఏవైతే పశు పక్షులని మనం బాగా చూసుకోవాలో కనుమ పండుగ రోజు నాడు అవన్నీ కూడా ఇక్కడ మనం చేస్తున్నాం. వీటన్నిటి మీద చుట్టూరుగా పాటలు పాడడము. దీని మీద మంచిగా ఇంకా చెప్పాలంటే శ్రీకృష్ణుడు గోపికల టైం లోపల కూడా ఈ కాత్యాయని వ్రతం చేసిన వాళ్ళు ఆ వ్రతంలో ఒక భాగం ఏంటి అంటే ఆవు పేడలతో గొబ్బెమ్మలు కూడా చేసేవాళ్ళు. వాటిని గౌరీదేవిగా శ్రీకృష్ణుడి కాలంలో పూజించే వాళ్ళు అని చెప్పేసి చెప్తారు. సో అది కూడా ఉంది. ఈ గుమ్మడి పువ్వులు మిగతా రంగురంగుల పువ్వులు ఇవన్నీ కూడా చామంతి బంతి ఇవన్నీ కూడా వేస్తారు. ఈ కలరు ఎల్లో కలర్ ఎక్కువగా ఉండడానికి, గోల్డ్ గా ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటి అంటే సూర్య భగవానుడు రూపం అన్నమాట. అదంతా కూడా సూర్య భగవానుడు రూపం. ఓ భగవంతుడా నీ ప్రకాశం అంతటా కూడా వ్యాపించాలి, ఈ పుష్పాల రూపం లోపల నువ్వు ఉంటావు. ఇవన్నీ కూడా సూర్యబింబం లాంటి ఇవి. కాబట్టి నువ్వు ఉత్తరాయణంలో ప్రవేశిస్తున్నావు కాబట్టి ఓ సూర్యుడా నీకు ఇదే మా ఆహ్వానం. పతంగులతో ఆహ్వానించాము, గొబ్బెమ్మలతో ఆహ్వానించాము. పతంగులు అయితే ఇక ఫుల్ డి విటమిన్ గా రోజంతా పిల్లలు కర్రగా అయిపోడు. నేను కర్రగా అయింది ఈ కేవలము పతంగుల వల్లనే. అందుకే మా అమ్మ మొత్తం చింపేసింది, అన్ని పతంగులు చింపేసింది. సో ఇక ఇంకోటి ఏంటంటే ఈ గుమ్మడి పువ్వులు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఫాస్ట్ గా ఎత్తుగా పెరుగుతాయి అట, చాలా పెద్దగా ఇలా మొత్తం చుట్టూరుగా తిరిగిపోతాయి అన్నమాట. అంటే ఏంటంటే విస్తారమైనటువంటి ఫలితాన్ని, అంటే ఎక్కువ ఏరియాలో వాటి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. అంటే ఇంత పంట అయితే ఇంత మనకు ఇది వస్తుంది. దానివల్ల దాని మీనింగ్ ఏంటి అంటే ఇది నా ఐశ్వర్యానికి, మా ఇల్లు కూడా ఈ విధంగానే ఐశ్వర్యవంతంగా ఉండాలి అని చెప్పేసి నేను గుమ్మడి పువ్వులని ఖచ్చితంగా చేయాలి. అందులో కాక ఈ గుమ్మడి పువ్వులలో ఉన్నటువంటి కారణం మనం ఇందాక తీసుకున్నాం, ఎల్లో కలర్ ఏదైతే ఉంటుందో అది క్రిమి కీటకాలను యాక్సెప్ట్ చేస్తుంది. అందువల్ల అవన్నీ కూడా చనిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ నవధాన్యాలు ఏవైతే మనం వేస్తామో వాటి వల్ల పక్షులన్నీ తింటాయి, భూతదయ. మళ్ళీ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఇవన్నీ నవధాన్యాలు వేసి ఇట్లా చుట్టూరుగా వేయడం వల్ల మన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యానికి సంకేతం, మన దగ్గర ఆనందానికి సంకేతం. మళ్ళీ ఈ గొబ్బెమ్మలను తీసుకెళ్లి ఎరువుగా వేసుకుంటాం కాబట్టి ఇందాకనే చెప్పుకున్నాం, ఎరువుగా పిడకలుగా ఇవన్నిటిగా. దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ మనకు నేచురల్ ఎరువు ఏదైతే ఉంటుందో నేచురల్ ఎరువు వస్తుంది, వాతావరణం అంతా కూడా శుద్ధి ఉంటుంది. నవధాన్యాలలో ఇక ఎవరికి వీలైనవి వాళ్ళు గోధుమలు, బియ్యం, కంగు, పెసలు ఇవి ఉంటాయి కదా, శనగలు, బొబ్బర్లు, ఇవన్నీ ఎవరైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా వేయడము వాళ్ళ పద్ధతి ప్రకారంగా చేస్తూ ఉంటారు. చాలా ఆనందకరమైనటువంటి ఇదన్నమాట. ఇక నెక్స్ట్ మరి భోగి పండుగ నాడు రేగి పండ్లే ఎందుకు వేస్తారు? రేగి పండుని బదరీ ఫలం అని చెప్పేసి అంటారు. బదరీ ఫలం అంటే మనం అందరికీ కూడా తెలుసు, బదరీ లోపల నరనారాయణుడు తపస్సు చేశారు. ఎవరిని? కర్ణుడు పూర్వజన్మలో ఉన్నటువంటి దంబాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఎవరైతే ఉన్నాడో అతన్ని చంపడం కోసం అని చెప్పేసి సహస్ర కవచుడు అంటాం కదా, అతన్ని చంపడం కోసం అని చెప్పి బద్రీలో తపస్సు చేస్తారు. ఈయన 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు, ఈయన 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఈయనకు శక్తి వస్తుంది. ఆ శక్తితోటి అతనితో 1000 సంవత్సరాలు ఫైటింగ్ చేసి ఒక కవచం నరికేస్తాడు. అప్పటికి ఈయన రెడీ అవుతాడు. సో ఆ సమయం లోపల ఆయన ఏమన్నారంటే ఈ రేగి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నా మీద కురిపిస్తున్నావో దేవతలరా, ఈ రేగి పళ్ళు మీలో ఉన్నటువంటి పాపంలన్నీ కూడా పోగొడతాయి అని చెప్పేసి చెప్పడం వల్ల
చిన్న పిల్లలకు రేగి పళ్ళు వేస్తారు. అర్థమైపోయిందా? ఎందువల్ల పిల్లల పైన రేగి పళ్ళు వేస్తారు అంటే మనకు పురాణ ప్రకారం ఇది కథ అన్నమాట. బద్రికా వనము అంటే రేగిపళ్ళ వనము అని. రేగిపళ్ళు సూర్యుడి సంబంధంగా కూడా చెప్తారు కదా. ఉంటుంది, సూర్యుడితో కూడా సంబంధం ఉంది. ఆ రంగు కూడా సూర్యుడిది, అవి కూడా బింబాధారంగా బింబ రూపంలో ఉండడము. కానీ రేగు అనే దానికి కరెక్ట్ మీనింగ్ ఏంటంటే బదిరీ ఫలాలు అని చెప్పేసి అనడము. ఆ బదిరీ లోపల నరనారాయణులు. సో దీని వల్ల ఏమైపోతుంది, వాళ్ళకు గ్రహ దోషాలు కూడా వెళ్ళిపోతాయి అని చెప్పి విష్ణువు మనకి అందించాడని. సరే, ఇవి కాక వాటి లోపల ఉన్నటువంటివి ఏవైతే ఉంటాయో మనకు సి విటమిన్ అవి ఇవి, తర్వాత రోగ నిరోధక శక్తిని పెంచేటటువంటి చెరకు ఏదైతే ఉందో మనకు చాలా ఎనర్జీని ఇస్తుంది. అది చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ గ్లూకోజ్ చాలా చక్కగా అందిస్తుంది. చక్కెర అనేటటువంటిది. నా వాయిస్ వినిపిస్తుందా? మధ్యలో కట్ వచ్చింది సౌండ్. అయితే వాళ్ళ పిల్లల పైన వేసేటప్పుడు ఏమైందంటే సహజమైన వాసన అవి నిజంగా కూడా చాలా బాగా అనిపిస్తుంది. నేను రోజు రేగిపళ్ళు తింటున్నాను, దగ్గుతున్నాను. రాత్రి అయ్యేసరికి దగ్గుతున్నాను. రోజంతా రేగిపళ్ళు తింటున్నాను. చాలా ఇష్టం రేగిపళ్ళు, జాంపళ్ళు. సో అదే ఇక్కడ కూడా జరిగేది. సో రేగిపళ్ళు మెయిన్ ఈ లోపల. అయితే చెరుకు ముక్కలు తీపికి సంకేతం, సంపదకు సంకేతం అని చెప్పి చెప్పచ్చు. చిల్లర నాణ్యాలు వేస్తారు. చిల్లర నాణ్యం అంటే మా ఐశ్వర్యము అని చెప్పేసి చెప్పడం. పూల రెక్కలు వేస్తారు. పూల రెక్కలు ఏంటంటే ఆహ్లాదం, అందమైనటువంటి విషయాల కోసం. అక్షింతలేమో సరే ఆశీర్వాదం. ఇలాగ రకరకాల పద్ధతుల ద్వారా మనకు భోగి పండుగ అనేటటువంటిది సెలబ్రేట్ చేయము. ఇది జనరల్ గా మనం ఇందాక చెప్పినట్టు 5, 12 అట్లా వేసుకోవడం. అది అరిసెలు ఇవి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇవి నూనె వస్తువులన్నీ కూడా మనకు ముందు అరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. వాటి ద్వారా ఏమవుతుందంటే మనకు ఇప్పటి నుంచి కొన్ని నిల్వ కూడా ఉంటాయి. ఇవి చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయి. ఊర్లకు వెళ్లే వాళ్ళు వీళ్ళు ఇవన్నీ కూడా పట్టుకొని వెళ్తా ఉంటారు అన్నమాట. జీర్ణక్రియకు మంచిది, నిల్వ ఉండడానికి మంచిది, అన్ని రకాలుగా కూడా మంచివి అనమాట. దాని షేప్స్ అవి కూడా చాలా రకరకాల పద్ధతులలో చేసి చాలా బాగుంటుంది అని చెప్పేసి. ఈ విధంగా ఏంటంటే మనకు ఈ పండుగ అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది చాలా ప్రాధాన్యత చెందినటువంటిది. ఇందులోపల మనం అన్ని రకాల పనులు చేసుకుంటున్నాము. అటు దేవతలని కవర్ చేస్తున్నాము, ఇటు సమాజం సేవ చూస్తున్నాము, గ్రామ దేవతలని సంతోషపెడుతున్నాము, పశుపక్షాదులను సంతోషపెడుతున్నాము, మనము సంతోషపడుతున్నాము. పంట చేతికి వచ్చింది. ఇక కోళ్ళ పందాలు అయితే ఇక అసలు నేను చెప్పే కదా ఎన్ని రకాలు రకరకాల రంగులు. దాన్ని ఒకదాన్ని కాకి అంటారు, ఒకదాన్ని నెమలి అంటారు. సో ఈ విధంగా రకరకాల వీటి ద్వారా మనకు చేస్తూ ఉంటారు. ఇక కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఈ ముగ్గుల పోటీలు అవి కూడా పెడుతూ ఉంటారు కదా. ఆ ముగ్గుల పోటీలు కూడా చాలా ఇది ఇందాక చెప్పినట్టుగా కుక్కుడ శాస్త్రం లోపల ఏ టైంలో ఎక్కడ ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా చెప్పినట్టే ముగ్గులలో కూడా రకరకాల ముగ్గులు వేసి జనాలలో ఉన్న టాలెంట్ ని బయటికి తీస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఊర్లో వాళ్ళందరూ కలిసి రావడము, అప్పటి వరకు ఉన్నటువంటి టాలెంట్ అంతా కూడా తెలుసుకోవడము. కొంతమంది రథం ముగ్గులు అవి వేసుకుంటూ వీళ్ళ ముగ్గులు వాళ్ళ ముగ్గులు కలిసిపోతూ ఉంటాయి. మనకు చిన్నప్పుడు స్వాతిలో అక్కడ ఇక్కడ మనకు కొన్ని జోక్స్ చదివేవాళ్ళం. మా ఆవిడ ఎక్కడ ఉందంటే తెలియదు, రథం ముగ్గు వేయడానికి వెళ్ళింది, ఎప్పటికొస్తుందో తెలియదు, ఎక్కడున్నదో ఏ ఊర్లో ఉన్నదో కూడా తెలియదు అని చెప్పేసి కొన్ని జోక్ కూడా ఉంది కదా. అదే విధంగా ఈ ఎద్దులలో ఈ కోళ్ళ లోపల కొన్ని నక్షత్రాలు ఉంటాయి, రంగులు నక్షత్రాలు. ఇది అశ్విని భరణికి సంబంధించిన ఈ లోపల నెమలి అనేటటువంటి కోడి ఇది. ఇట్లా వాటికి ఆ కుక్కుడ శాస్త్రం లోపల వీటి శాస్త్రాల లోపల ఇలా రకరకాల పద్ధతుల లోపల మనకు ఈ పండుగలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికీ వెనకాల కొంతమంది సైన్సులు అవి కూడా చేసేయడం అనేటటువంటిది జరిగింది. దీనికి తోడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కాటమరాజు, ఆయనని కూడా వీళ్ళందరూ కూడా అద్భుతంగా పూజించుకోవడం, గ్రామ దేవతల రూపం లోపల దేవాలయాలన్నింటినీ కూడా శుభ్రపరచడము, దేవాలయాలన్నీ కూడా అద్భుతంగా ఉండడం, ఇవన్నీ కూడా చూస్తారు. తర్వాత ఈ హరిదాసు వచ్చాడు అంటే ఈయన శ్రీమన్నారాయణ రూపమే. అది కాక ఈయన హరిదాసు ఈ ధనుర్వాసం మొత్తం తిరుగుతుంటారు. ఈ రోజుల్లో ఎక్కడ తిరుగుతున్నారు కానీ చాలా తిరుగుతూ ఉంటాడు. కాబట్టి హరిదాసు చేసేటటువంటిది మనకు చాలా ఇది. ఆయన దగ్గర ఒక అక్షయ పాత్ర అని పెడతారు, దాన్ని అక్షయ పాత్ర అంటారు. అంటే ఏంటంటే ఆయనలో ఏది వేసినా కూడా మనకు పుణ్యం వస్తుంది. అయితే ఆ తల మీద ఉన్నదాన్ని దించడు. ఇంకొక విషయం తెలుసా, మీరు హరిదాసు మీరు చూసిన వాళ్ళైతే మీకు తెలుస్తుంది, చూడకపోతే మీకు తెలియదు. మీరు పల్లెటూళ్ళలో చూస్తే మీకు తెలుసుంటది. ఇప్పుడు మేము చూసాను వంగిలి తీసుకుంటాడు, బియ్యం వేస్తే ఇలా తీసి ఇలా పెట్టాడు. ఆయన ఇలా తీసి ఇలా పెట్టాడు, అది ఇలా వంగి దాని లోపల వేసుకుంటాడు. అది అక్షయ పాత్ర. ఆయన ఎవరికి వంగి నమస్కారం చెయ్యడు. సో ఇదేంటంటే చాలా గమ్మత్తైన పద్ధతి. పిల్లలందరూ కూడా ఆయన వెనకాల వెళ్తూ ఉంటాడు. సో ఈ హరిదాసు వేషం ఏదైతే ఉంటుందో ఆయనకు అసలు గర్వం అనేటటువంటిది ఉండదు. మౌనం ఉండడం లేదు. నేను నోటితో అడగడు, ఆయన ఏది కూడా నోటితో అడగడు. నమస్కారం అంటే ఎవరికి తల వంచడు, భగవంతుడికి తప్ప నేను ఎవరికి కూడా తల వంచను అనేటటువంటి వేషాలు. రకరకాల పద్ధతి, ఆయనకున్న తిలకము, నామము, ఇవన్నీ కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. అయితే శ్రీకృష్ణుడు ఆ ద్వాపర యుగంలో కూడా హరిదాసుల గ్యాంగ్ లోపల తను కూడా ఒక హరిదాసు లాగా వెళ్ళి నిజంగా వీళ్ళు నా భక్తులా లేక శ్రీనివాస్ స్టూడెంట్
స్టూడెంట్స్ అని చెప్పి చూసేవాళ్ళట ఆయన. చూస్తే ఎక్కువ మంది శ్రీనివాస్ స్టూడెంట్స్ తెలిసేవాళ్ళట, భక్తులు ఉండేవాళ్ళు కాదు, శ్రీనివాస్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఎవరైతే పో 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 అని చెప్పేసి అనేవాళ్ళట. అనగానే అప్పుడు కృష్ణుడు పాట పాడేవాడు, హరిలో రంగ హరి అనుకుంటా పాట పాడుకుంటా వెళ్తాడు. సో ఇలా గంగిరెద్దుల పాటలు పాడుతూ ఆహ్లాదమైనటువంటి, అంటే శ్రీమన్నారాయణుడే మన ఇంటికి వచ్చాడు, భగవంతుడి స్వరూపంలో ఉన్నటువంటి ఆయన ఎవరు, హరిదాసు, భగవంతుడి యొక్క దాసుడు, ఆయన మన ఇంటికి వచ్చాడు, ఆయన నారాయణుడికి తప్ప ఎవరికి, హరికే దాసు. కాబట్టి ఆయనకు మీరు వేసేటటువంటిది అక్షయ దానము, అంటే ఎప్పటికీ కూడా మీకు తరగనటువంటి సంపదనిస్తాడు ఆయన. అటువంటి దాని లోపల నువ్వు వేస్తున్నావు. ఆయన దగ్గర ఉన్నటువంటి నంది ఏంటనుకుంటున్నావు, అది శివుడి రూపము. శివుడు తన వాహనాన్ని భూలోకానికి పంపేశారట, చలో వెళ్ళి ఎవరెవరి కష్టాలు ఎట్లా ఉన్నాయో చూడు అంటే, సరే చూస్తాను, ఈయన హరిదాస్ ఎవరైతే ఉన్నారో ఆయనతో ఉంటాను అని చెప్పేసి ఆయనతో ఉంటే ఇద్దరు కలిసి వెళ్తారు అన్నమాట. ఈయనని వేస్తుంటే ఇవన్నీ స్టోర్ చేసుకుంటది ఏమి ఇన్ఫర్మేషన్, స్టోర్ చేసి ఆయనకు చెప్తుంది అనమాట, ఓ ఇట్లా ఈ ఫలానా శ్రీనివాస్ స్టూడెంట్స్ తప్ప మిగతా వాళ్ళందరూ మంచిగా దానం చేశారు, శ్రీనివాస్ స్టూడెంట్స్ కు మాత్రం ఏమి కృతజ్ఞత అది ఏమి ఉండదు, వాళ్ళు వీడియో చూడమన్నా కూడా చూడరు, వాళ్ళకి ఏముందండి అని చెప్పేసి, చాలా మనం చేస్తున్న ప్రతిదానికి కూడా భగవంతుడు సాక్ష్య రూపంలో ఉన్నాడు అని చెప్పి చెప్పడానికి ఈ నంది స్వరూపాన్ని మనము చూస్తున్నాం అనమాట. చక్కగా అలంకరిస్తారు మంచిగా, దానికి కూడా రకరకాల కుచ్చుల బట్టలు వేసుకోవడము, గజ్జెలు కట్టడము, కొమ్ములకు రంగులు ఒక మాట సార్, మీ శిష్యుల గురించి మీ నందీశ్వరుడు వచ్చి మీకు చెప్పాలి, వీళ్ళంతా బుద్ధిమంతులు, మాకంతా చాలా బాగా చేస్తారు పెడతారు అని, ఎవరు పొమ్మనరు అనేసి, అప్పుడు మీకు నమ్మకం వస్తుంది. ఎర్లీ మార్నింగ్ వస్తారండి హరిదాస్, మా దగ్గర ఎక్కడ వస్తున్నారండి, ఎంతో బాధేస్తుంది అసలు. హైదరాబాద్ లోపల చాలా తక్కువ, అసలు అది కూడా ఏం లేదు. నేను మా వనస్థలిపురంలో మాత్రం కొంతవరకు చూశాను, ఇంకా ఇప్పటికీ కూడా ఈ సాంప్రదాయాన్ని నేను, అంటే ఇంకా ఎంత చెప్పినా ఇంకా చాలా ఉంది. నేను ఇవాళ సేకరించిన ఇన్ఫర్మేషన్, రీసెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్, నా చిన్నప్పటి మెమోరీస్, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇవాళ చాలా నేనేంటంటే తత్వబోధ మాత్రమే ఇంకా మనం పెట్టుకుందాం. ఇంకెక్కువ ఇది చెప్పుకుంటూ పోతే ఇక నేను ఎంతసేపు చెప్పినా చెప్తాను. మెయిన్ ఏంటంటే గంగిరెద్దు ఆడే ఆటలు, అది డాన్స్ కూడా చేస్తుంది తెలుసా మీకు, మీరు చూసే ఉంటారు. ఆ సన్నాయి వాయిస్తూ ఉన్నప్పుడు అది ఇట్లా డాన్స్ చేస్తుంటది. దండం పెట్టయ్యా, అయ్యవారికి దండం పెట్టు అంటే ఇట్లా మోక ఇట్లా 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 కూర్చుంటది, కూర్చొని. చూసారా ఇవన్నీ మీరు అసలు ఎవరైనా? ఎంత మజా అనిపిస్తుంది కదా. అత్తగారింటికి వెళ్ళిపోతుంది. దానం వేస్తున్న అమ్మవారు మంచివారేనా అంటే ఇట్లిట్లా అది కొద్దిగా సరదాగా, అంటే చిన్నప్పుడు అయితే మాకు ఎంత నవ్వుకునే వాళ్ళమో, పిల్లలం ఎంత నవ్వుకునే వాళ్ళం. అయితే ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన పిల్లల లోపల ఇంకా మనము తత్వం కూడా చెప్పుకునేది ఉంది. ఒక 10 నిమిషాలలో మనం ఇది దాన ధర్మాలు అవి ఇవి చేయడం, మన పిల్లల లోపల కూడా ఈ పద్ధతులన్నీ కూడా మనం పెంచడము, ఇది కూడా సామాజిక బాధ్యత కూడా ఎంతైనా. ఇప్పుడు ఏంటంటే ఆ విధంగా మనం మన కల్చర్ ని నిలబెట్టుకోవాలా లేదా, డూడు బసవన్న, ఇగో వచ్చాడు బసవన్న, అదిగో అని చెప్పేసి చాలా పెద్ద పండుగ ఇది. సంక్రాంతి అనేటటువంటిది చాలా 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 పెద్ద పండుగ. అన్ని రకాల సార్ అయ్యవారికి దండం పెట్టు అంటే దండం పెట్టేవి, అది నేను చెప్పాను ఆల్రెడీ. అదే అయ్యవారికి దండం పెట్టు అని చెప్పడము, అమ్మవారి ఇంట్లో మంచి వారైనా అంటే అవునవు తలకాయ ఇవ్వడము, అలా కిందికి వంగి మోకాళ్ళ మీద నిలబడి కూడా దండం పెట్టేది అది. సో ఇవన్నీ కూడా ఏంటంటే చాలా సరదా అయినటువంటి సంస్కృతి. అంటే ఏం నేర్చుకుంటున్నాం మనం? సంక్రాంతిలో 4 అద్భుతమైనటువంటి పండుగలు ఉన్నాయని, ఒక రోజు దక్షిణాయనంలో, 3 రోజులు ఉత్తరాయణంలో అని చెప్పేసి మనకు కావలసినటువంటి సంపద అంతా కూడా పూర్వకాలం లోపల పాడి పంట, అంతే, ఇంకేమీ ఉండేది కాదు. అటువంటి మహోన్నతమైనటువంటి వాటిని సేకరించుకుంటూ చాలా ఆనందంగా ఉంటూ అందరూ కలిసి పశుపక్షాదులతో, ఊర్లో వాళ్ళతో, బంధువులతో, చుట్టాలతో, ఫుడ్ తోటి అన్ని రకాలుగా ఎంజాయ్ చేసే సమయం. ఇంకా మంచి రోజులు ప్రారంభమయ్యాయి. మనకంతా కూడా సూర్యుడు ఏ విధంగానైతే మన ఎదుగుదలని మనము చూపిస్తున్నాడో, ఆయనకి మనము మన కృతజ్ఞతలు తెలియజేద్దాము. దిస్ ఈజ్ ఎ థ్యాంక్స్ గివింగ్, అందరము చేద్దాము అని చెప్పేసి అట్లా అనుకున్నాను. అంటే ఇది చాలా మామూలు విషయం కాదు, ఇది చాలా గొప్ప విషయం. అందుకోసం ఏంటంటే ఈ పండుగ మామూలు విషయం కాదు. మరి పండుగ లోపల ఏముంది, అసలు ఈ పండుగ లోపల ఏం తెలుస్తుంది మనకు అంటే, భోగి అంటే ఏంటంటే మన లోపల ఉన్నటువంటి త్యాగం, మన లోపల ఉన్నటువంటి దేహం అనేటటువంటి భావనను పోగొట్టుకోవడం, మనలో ఉన్నటువంటి అహంకారాన్ని కాల్చేసేయడం, మన లోపల ఉన్నటువంటి అహంకారాన్ని కాల్చేసేయడం. సంక్రాంతి అంటే ఏంటి? సూర్య ఉదయం, అంటే మన లోపల వచ్చినటువంటి జ్ఞాన ఉదయం. 3వ రోజు నాడు వచ్చేటటువంటిది కనుమ పండుగ. కనుమ పండుగ అంటే ఏంటి? పశువులు, పక్షులు, నేను, నువ్వు అందరము సమానమే అని చెప్పి చూడడం, అంటే ఆత్మదర్శనం. ఇది నథింగ్ బట్ ఆత్మదర్శనం. మొదటి రోజు నాడు ఏం చేశాం మనం? ఇది ఉపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు. మనం తెలుసుకుంటున్నది అంతా కూడా
భగవంతుడే అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పేటటువంటి ఉపనిషత్తు లోపల మొదటి శ్లోకం ప్రకారం ఏంటంటే మన అవిద్యను వదులుచుకోవాలి. రెండవ రోజు నాడు విద్యని తెలుసుకోవాలి. మూడవ రోజు నాడు నువ్వు జ్ఞానివి కావాలి. మూడవ రోజు నాడు జ్ఞానివి అవ్వాలి అంటే ఆత్మదర్శనం చేయాలి, అందరినీ సమానంగా చూడాలి. నాలుగవ రోజు నాడు నువ్వు జ్ఞానివైనా కూడా ఈ ప్రపంచంలో ఎలా బతకాలి. నువ్వు జ్ఞానివి, మిగతా వాళ్ళు జ్ఞానులు కాకపోవచ్చు, కానీ జ్ఞాని అందరిలో ఉంటూ కూడా ఉంటాడు. వాడు జ్ఞాని అవగానే దేహం వదిలేసి వెళ్ళిపోడు కదా. ఆ జ్ఞాని వైపు సమాజంలో ఎలా ఉండాలి, ఈ అన్ని వదిలేదాన్ని అవిద్య అనేదాన్ని దీన్ని మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ డే నాడు భోగి పండుగ రోజు నాడు కాల్ చేస్తున్నాము. మనలో ఉన్నటువంటి అహంకారాన్ని, మనలో ఉన్నటువంటి నా అనేటటువంటి భావాన్ని మనం మొదటి రోజు నాడు అంటే భోగి పండుగ రోజు నాడు అవిద్యని కాల్ చేస్తున్నాం. ఇది దక్షిణాయనం అయిపోయింది. ఉత్తరాయణం లోపల ఏం చేస్తున్నాం మనము, సంక్రాంతి, సమ్యక్ క్రాంతి, సరైన అభ్యుదయం. ఆ రోజు నాడు రెండవ రోజు నాడు విద్య, సూర్యోదయం అంటే ఆ రోజు నాడు జ్ఞానోదయం అయింది, మనకు సూర్యోదయం అయింది. అక్కడ ఉన్నటువంటి ఆదిత్యుడు ఇక్కడ నా హృదయంలో కూడా ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి జ్ఞానము నాలో కూడా ఉంది. భర్గో దేవస్య ధియోయోనః ప్రచోదయాత్, భర్గో ధియోయోనః. అక్కడ ఉన్నటువంటి చైతన్యం ఇక్కడ ఉన్నటువంటి చైతన్యాన్ని నేను గుర్తించాను. మూడో రోజు నాడు ఏంది, పశువులకు వాటికి వీటికి మనం చూస్తున్నాం. పశువులని, పక్షులని, మనుషులని అందరినీ సమానంగా చూసే తత్వమే ఆత్మదర్శనం. అందరిలో ఉన్నటువంటిది ఒకటే ఆత్మ, వేరువేరు విషయాలు కాదు. నాలుగోది ఏంది, సమాజంలో నువ్వు ఎలా ఉంటావు. ఎందుకంటే గ్రామ దేవతలను పూజించాలి, అందరిళ్ళకి, బంధువులిళ్ళకి, వాళ్ళకి వెళ్ళాలి అంటే ఏంది, నువ్వు జ్ఞాని అయితూ కూడా ఎలా సమాజంలో నువ్వు ఉండగలవు, ఎలా నువ్వు ఉండగలవు అనేటటువంటి విషయాన్ని తెలియజేయడం అన్నమాట. ఒక పిల్లోడు ఉంటాడు, ఆ పిల్లోడికి ఒక తాతగారు ఉంటారు. ఆ తాతగారు వీడు కలిసేసి ఆలోచిస్తుంటారు. ఫస్ట్ డే నాడు అంటాడు, తాతారే నీ పాత బొమ్మలు ఉన్నాయి కదరా అవి పడేయి అంటాడు. ఎంత బాధపడతాడో, అదేంటి తాతయ్య పడేయడం ఎందుకు చెప్పు, మంచి బొమ్మలు కదా నాది, ఎందుకు పడేయాలి అంటాడు. అంటే కాదు నాన్న, ఇవి బొమ్మలు కాదు, ఇది నాది అనేటటువంటి భావన ఏదైతే ఉన్నదో ఆ భావనని నాన్న పడేస్తున్నావు. నువ్వు ఇక్కడ పడేస్తున్నది ఏంది, నా భావన, నాది 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 అని ఏదైతే అనుకుంటున్నామో ఆ వస్తువును అలా పడేసి కాల్చేసేయి అనగానే అప్పుడు ఆలోచిస్తున్నాడు వీడు, అహంకారం అనేటటువంటి నా పాత బొమ్మల్ని నేను వదిలేశాను అని చెప్పి శ్రీనివాస్ వాళ్ళ తాతగారు వైపు చూస్తున్నాడు. రెండో రోజు నాడు సూర్యుడు రాగానే దాదా వచ్చి సూర్యుడికి దండం పెట్టు, వెళ్ళి నువ్వు పతంగులు ఎగిరేయి అంటే తాత సూర్యుడికి ఎందుకు దండం పెట్టాలని అడుగుతున్నాడు శ్రీనివాస్. ఆయన అంటాడు, సూర్యుడు అక్కడ ఉన్నటువంటి వెలుతురు ఏదైతే ఉన్నదో నాయన నీ గుండె లోపల రావాలా, నువ్వు ఆ సూర్యుడిని చూడగలుగుతున్నావా అంటే అవును తాత చూస్తున్నాను. ఆ సూర్యుడిని ఏదైతే చూస్తున్నావో ఆ వెలుతురు నీ లోపల రావాలి, ఆ బయట వెలుగు ఏదైతే ఉందో నీ లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని వెలిగించాలి, ఆ బయట వెలుతురు ఏదైతే ఉందో నీ ఆత్మజ్యోతిని వెలిగించాలి. నేను చూస్తున్నాను అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అదే దేవుడు. నేను ఈ కళ్ళు చూడలేవు, ఈ చెవులు చూడలేవు, ఈ వినలేవు, ఈ ముక్కు లేదు, ఇవన్నిటికీ కూడా కారణమైనటువంటి ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యమే చూస్తుంది. నేను అంటే ఇన్నాళ్ళు శరీరం అనుకున్నా, కానీ ఇప్పుడు నేను అనేటటువంటిది చైతన్యంగా ఈ రోజు నాడు నేను గుర్తుంచుకున్నాను. ఏం తాత, ఈ పశువులకు వీటికి వాటికి బుద్ధి ఉన్నది కదా, వాటికి ఏం మనలాగా ఆలోచన ఉండదు కదా, వాటన్నిటికి కూడా మీద పెడుతున్నావు, వాటన్నిటికి కూడా అలంకారం చేస్తున్నాయి, ఏమర్థమవుతుంది వాటికి, బ్రెయిన్ ఇంతే ఉంటది వాటికి, ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ, మనుషులకే కదా మంచిగా ఎదిగినటువంటి ఎవల్యూషన్ అయినటువంటి బుద్ధి ఉన్నది, వాటి పశువులకి ఎందుకు అయ్యా ఇలా చేస్తున్నావు అంటే నీ లోపల ప్రాణం ఉందా అంటే అవునని ఒప్పుకున్నా నేను, వాటి లోపల కూడా ప్రాణం ఉంది. నీ లోపల, వాటి లోపల, వీటి లోపల కదిలే శక్తి, నిల్చేకునే శక్తి, కూర్చునే శక్తి, వినే శక్తి, చూసే శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి అంతా కూడా భగవంతుడే. అన్నిట్లలో ఉన్నటువంటిది ఒక్కటే. ఓహో దీన్ని కనుమ పండుగ అంటారా, అచ్చచ్చ కనుమ పండుగ. అందరికీ కూడా ఒకటే, నేను నువ్వు అనేటటువంటి గోడ లేదు తాత ఇప్పుడు నాకు, నా లోపల ఇప్పుడు నేను నువ్వు నేను నువ్వు నేను నువ్వు అని ఏదైతే అనుకుంటున్నానో అది మొదటి లోపల నేను నా వస్తువులు అనేటటువంటి అహంకారం పడేశాను. రెండు, నా లోపల ఉన్నటువంటిది చైతన్యం అంటే నేను ఎవరు అనేటటువంటి సత్యాన్ని తెలుసుకున్నాను. నేను అంటే ఇన్ని రోజులు శరీరాన్ని అనుకున్నాను, మనస్సు అనుకున్నాను, బుద్ధి అనుకున్నాను, కానీ ఈ రోజు నేను ఒక చైతన్య శక్తిని అని చెప్పి సూర్యుడిని చూశాక తెలుసుకున్నాను. మూడో రోజు నాడు నాలో ఏదైతే చైతన్యం ఉందో అందరిలో కూడా అదే చైతన్యం ఉంది. నువ్వు నేను అనేటటువంటి గోడలు కూలగొట్టేశారు. ఇంకా నా లోపల ఏ విధమైనటువంటి బెంగా లేదు, అందరితోటి కలవగలుగుతాను. అంతటా పండుగనే, ఎవరిని చూసినా కూడా నాకు ఆహ్లాదంగానే ఉంది, ఆనందంగా ఉంది. ముక్కనుమనాడు నేను అందరినీ చూసి సంతోషపడుతున్నాను, అందరి దేవతలతో ఉన్నాను. ఇప్పటిదాకా నేను జీవితంలో నేర్చుకున్నవన్నీ కూడా
ఇప్పుడు నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేయాలి, అందరిలో జీవాన్ని చూడగలుగుతున్నాను, అందరి లోపల భగవంతుని చూడగలుగుతున్నాను, అందరిలో సచ్చిదానందాన్ని చూడగలుగుతున్నాను, అందరినీ కూడా అమాయకులుగా చూస్తున్నాను. పిల్లలు కొట్టుకున్నా కూడా మనం ఇక్కడ ముత్తుకుంటాం. ఎందుకు పిల్లలలో అమాయకత్వం ఉన్నా కూడా మనకు తెలుసది. అదే విధంగా అక్కడ ఎవరో గొడవ పడుతున్నారు, గొడవ పడ్డా కూడా మనం చిద్విలాసంగా చూసి నవ్వుతూ ఉంటాం. ఎందుకోసము? ఎందుకంటే మనకు తెలిసింది అంతా కూడా ఒక నాటకం జరిగేదంతా. అంటే ఈ 3 రోజులలో నేర్చుకున్న విద్య ఏదైతే ఉన్నదో, జ్ఞానంతోని నువ్వు ఏదైతే మహానుభావుడు అయ్యావో, అది ఇప్పుడు ఆ మహానుభావుడు లాగా ప్రపంచాన్ని చూస్తున్నావు. ఇప్పుడు నీకు ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. ఎవరన్నా కొట్టుకున్నా కూడా ఆశ్చర్యంగా చూస్తున్నావు, ఎవరన్నా నవ్వుకుంటున్నా కూడా అలా ఉన్నావు, చిద్విలాసంగా నవ్వుతూ ఉన్నావు. ఇక నాకు భయం లేదు తాత అని చెప్పేసి అన్నాను. నాకు భయం లేదు తాత, ఎప్పుడు బెంగపడను, ఇక నేను నిజంగా కూడా ఆనందంగా ఉండడం నేర్చుకున్నాను. నాకు ఇప్పుడు నిజమైనటువంటి ఆనందం అంటే ఏంటో తెలిసింది. అన్ని నావే అనుకోవడం నేను మానుకున్నాను. మొదటి రోజు నాడు లోపలే వెలుగు ఉంది అని చెప్పేసి సంక్రాంతి నాడు తెలుసుకున్నా. అందరిలో ఉన్నటువంటిది ఒకే వెలుతురు, ఒకే జీవము, ఒకటే ఇది అని చెప్పేసి విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఇక భయం లేకుండా ఆనందంగా ఉండడం అనేటటువంటిది 4వ రోజు నాడు తెలుసుకున్నాను తాత. ఇదే మన ఉపనిషత్తు సారం, ఇదే మన ఉపనిషత్తు. ఉన్నదంతా కూడా ఈశావ్యాసోపనిషత్తులోనే ఉన్నది. సంపూర్ణమైనటువంటి స్థాయి ఉంది. ఈశావ్యాసోపనిషత్తులో భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు అని చెప్పి చెప్తున్నాడు. అందులో మొట్టమొదటిది ఏంటంటే, నేను నాది అనేటటువంటి అభిమానాన్ని తొలగించడం మొదటి శ్లోకం లోపల. అదేంటంటే ప్రతిదీ కూడా ఈశ్వరుడిదే. ఇక నాది నీది ఎట్లయితది? ఈశావ్యాస్యం ఇదం సర్వం, అన్ని చోట్ల ఉన్నటువంటిది భగవంతుడే. అప్పుడు నీది నాది అనేది ఎట్లా ఉంటది? సో భోగి పండుగ నాడు నాది అనేటటువంటి అభిమానాన్ని తీసి బయట వారేసేయి. సంక్రాంతి నాడు అంటే త్యాగపూరితమైనటువంటి బుద్ధిని నేర్చుకున్న తర్వాత సంక్రాంతి వచ్చింది. సంక్రాంతి వచ్చిన తర్వాత ఈశ్వర భావన ద్వారా గనుక నువ్వు ఏదైనా చేస్తే ఇక నీకు కర్మ ఉండదు అని చెప్పేసి 2వ శ్లోకం. కుర్వన్నే నాహి కర్మాని కుర్వన్, నేను ఏది చేసినా కూడా నేను చేస్తున్నానని కాదు, ఇంకా నా కర్మ లిప్యతే. కర్మ నన్ను అంటుకోదు. నన్ను కర్మ అంటుకోదు అంటే ఏంది? నాకు జ్ఞానం అంటే ఏంటో తెలుగుతోంది. ఈ సంక్రాంతి నాడు ఇప్పటి వరకు నేను కర్మయోగిని అయినటువంటి నేను నాలో ఉన్నటువంటి ఆత్మని, జ్ఞానాన్ని నేను తెలుసుకున్నాను. 3వది కనుమ రోజు నాడు మళ్ళీ అందరూ సమానమైన సర్వ ఆత్మ దర్శనాన్ని నేను చేసుకున్నాను. ఈశావ్యాసోపనిషత్ ప్రకారం తర్వాత శ్లోకం ఏం చెప్తుందంటే, బాబు అన్ని జీవులలో నువ్వు ఆత్మని చూడు. ఎందుకంటే అన్నిట్లలో ఉన్నది శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు, ప్రతి జీవిలో కూడా నేను ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు. నువ్వు పశు పూజ చేస్తున్నావు అంటే ఏంది? జంతువుల లోపల కూడా నువ్వు ఆత్మ దర్శనాన్ని చేస్తున్నావు. ఎవరిని ద్వేషించవు, ఎవరిని తక్కువగా చూడవు, ఎవరిని చులకనగా చూడవు, ఎవరిని కూడా ఇన్సల్ట్ చెయ్యవు, సమ దృష్టితోటి నువ్వు ఉంటావు. ఈశావ్యాసోపనిషత్తులో 3వ శ్లోకం. 4వ శ్లోకంకి వచ్చేసరికి ఏంటంటే జీవన్ముక్తి. ఇలా గనక నువ్వు చేసినట్లయితే ఏకత్వం అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటావు. తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే అన్ని భూతాలలో ఉన్నటువంటిది ఒకటే, రెండవది లేదు. తత్రకో మోహ కహ శోక, మోహం ఎక్కడున్నది, శోకం ఎక్కడున్నది? ఏకత్వం అనుపశ్యత, అన్ని చోట్ల కూడా ఏకత్వాన్ని నువ్వు చూడగలుగుతావు. అంటే ముక్కనుమ రోజు నాడు నేను ఇంకా ఆనందమైనటువంటి వ్యక్తిగా మారిపోతున్నాను. ఈ 4 రోజులు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం పండుగలు కావు. ఇవి ఉపనిషత్తు, ఈశావ్యాసోపనిషత్తులో ఉన్నటువంటి అంతటా ఈశ్వరుడే ఉన్నాడు అనేటటువంటి వాక్కు యొక్క భావనలు. కాబట్టి మొదటి రోజు నాడు నాలో ఉన్నటువంటి అవిద్యను తొలగించుకున్నాను. 2వ రోజు నాడు నాలో విద్యని, జ్ఞానాన్ని, సూర్యుడిని చూసినప్పుడు అర్థం చేసుకున్నాను. 3వ రోజు నాడు అన్నిటిలో ఉన్నటువంటిది ఒకటే ఆత్మ అని తెలుసుకున్నాను. 4వ రోజు నాడు ఎప్పుడైతే అన్నిట్లలో ఉన్నది ఒకటే ఆత్మ అని తెలుసుకున్నానో ఇంకా ఆ రోజు అందరితోటి ఆనందంగా ఉన్నాను. అది ముక్కనుమ. అటువంటి మహోన్నతమైనటువంటి సందేశాన్ని మనకు అందించేటటువంటిదే ఈ 4 రోజుల గొప్ప పండుగ. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. ఈ విధంగా పండుగలు ఎలా చేసుకుంటాము, ఎందుకు చేసుకుంటాము, ఉపనిషత్తుల సారం ఏంటి, అవసరం వచ్చిన ప్రతి చోట కూడా పురాణ కథలు ఇవన్నీ కూడా తెలుసుకుని చాలా డీటెయిల్ గా కూడా మనము ఈ పండుగ గురించి తెలుసుకోవడం జరిగింది. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు. నేను కూడా చిన్నప్పుడు చూసాను అండి, గంగిరెద్దులు, హరిదాస్ అంతా చూసాను చిన్నప్పుడు. సార్ డౌట్ అడగనా సార్? అడగండి. అంటే ఇప్పుడు పెద్దలకి పెడతారు కదా సార్, ఇప్పుడు అంటే బట్టలు పెట్టడం గాని పిండి వంటలు పెద్దలకి పెట్టుకుంటారని మన తాతయ్యలకి అట్లా పెడతాం కదా సార్. అంటే అది వాళ్ళకి చేరదు అని ఎక్కడో విన్నాను. దాని గురించి ఏమన్నా చెప్తారా సార్? అంటే మనం పెట్టినవి ఏవి కూడా తప్పక చేరుతుంది. పితృదేవతల చేరుతుంది, తప్పక చేరుతుంది. ఎందుకంటే పితృదేవతలకు దక్షిణాయనంతో ఏదైతే ఎండ్ అవుతుందో
ఆ ఎండ్ అయిన తర్వాత వాళ్ళకి ఈ ఉదయం లోపల మనం పెడతాం వాళ్ళకి. తప్పకుండా ఈ సంక్రాంతి రోజు నాడు పెట్టేటటువంటి తర్పణాలు పితృదేవతలకు అత్యంత సంతోషాన్ని కలిగించేటటువంటి తర్పణాలు. వారికి తప్పక చేరుతాయి. మిగతా దక్షిణాయనంలో ఉన్నటువంటి రోజుల కంటే కూడా ఎక్కువ చేరుతాయి. జై శ్రీకృష్ణ. తర్పణాలు కాకుండా మనం ఇంట్లో ఫోటోలు పెట్టుకొని బట్టలు పెట్టి పిండి వంటలు పెడతాం కదా సార్ మన పెద్దలకి అని చెప్పి. వాళ్ళకి ఎందుకు పెడతాం నాకు తెలియదు. దాని జనరల్ గా మనము తర్పణాలు పితృదేవతలకు తర్పణాలు ఇస్తాము. తర్వాత ఆ రోజున మనకు తోచిన వాళ్ళందరికీ కూడా దానాలు చేస్తాము. ఆ రోజు నాడు దానాలు విశేష ఫలితం అని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే సూర్యుడు ఉదయించగానే మన లోపల జ్ఞానము ఉదయించడం, మన లోపల సూర్యుడు ఉదయించిన సమయం లోపల మనం చేసేటటువంటి ప్రతి దానము కూడా మనస్ఫూర్తిగా, అంటే కర్మ ఫలితం ఆశించకుండా చేసినటువంటిది విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది అని. కర్మ ఇవేవైతే పద్ధతులు ఉన్నాయో ప్రాంతంకి మారతాయి. మనం ఇక్కడ చూసుకుంటాము కొన్ని చోట్ల సింపుల్ గా ఒక వెలుతురుని పూజించడము, కొన్ని చోట్ల వెలుతురు చుట్టూ తిరగడం చేస్తారు, కొన్ని చోట్ల పొంగల్ చేసుకుని సంతోషపడతారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతి ఉంది. కానీ అఫీషియల్ గా ఏంటంటే ఈ 4 రోజులలో నేను అనేటటువంటిది ఏంటి తెలుసుకోవడం అనేటటువంటిది ముఖ్యమైన ఉద్దేశము. ఆచార వ్యవహారాలు ప్రాంతానికి మారతాయి. దానము ఎలా ఇచ్చినా దానమే. ఆఖరికి మీరు బట్టలు పెట్టక్కర్లేదు, ఇంకేమీ పెట్టక్కర్లేదు. సింపుల్ గా ఒక 100 రూపాయలు ఇచ్చి ఒకరికి చదివించినా కూడా అది కూడా దానమే. ఒకరికి విద్య దానం చేసినా కూడా దానమే. ఏది చేసినా కూడా మంచి పని విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాకపోతే నేనేమంటానంటే ఫలితాల కోసం చేయడం కాదు. ఈ 4 రోజులలో ఏముంటుందని చెప్పాను, ఈశావాస్య ఉపనిషత్తు ప్రకారం ఏముంటాయని చెప్పానండి. ఎవరైనా చెప్పగలరా? మొదటి రోజు ఏమైతుంది, సెకండ్ డే ఏమవుతుంది, థర్డ్ డే ఏమైతుంది, ఫోర్త్ డే ఏమవుతుంది? ఎవరైనా చెప్పగలరా? మొదటి రోజు నాలో ఉన్న అహంకారాన్ని తొలగించుకొని భోగి మంటల్లో వేసేస్తా, నాది నేను అనే భావాన్ని. రెండో రోజు సంక్రాంతి నాడు సూర్యుడిలో ఉన్న వెలుగు నాలో ఉన్నది, నాలో ఉన్న చైతన్యమే నేను. అదే అంటే అట్లా తెలుస్తుంది. జ్ఞానం గురించి తెలుస్తుంది. విద్య వచ్చింది. మొదటి రోజు అవిద్య పోయింది, రెండో రోజు నాడు విద్య తెలిసింది, మూడో రోజు నాడు ఈ చైతన్యమే అందరిలోనూ ఉన్నది అనేది పశుపక్షులకి పూజలు చేయడము, ఆడించడము, ఇవన్నీ వెళ్ళి చేసుకోవడంలో అంతటా ఉన్నది ఒకటే అన్నది ఆత్మ స్వరూపము అనేది తెలుస్తుంది. 4వ రోజు ఈ సంతోషంతో అందరినీ కలుసుకుని అంతా ఒకటే అనే సంతోషము తెలియజేస్తుంది. అంటే ఇక 4th డే నాడు 3 రోజుల్లో మనకు థియరీ, 4th డే నాడు ప్రాక్టికల్. ఇప్పటి వరకు నేను నేర్చుకున్నది నౌ ఐ గో అండ్ ఇంప్లిమెంట్ ఇట్ ఎవ్రీవేర్. ఇప్పటి వరకు అందరిలో ఉన్నది ఆత్మ అని తెలిసిపోయింది నాకు. అందరిలో ఉన్నది ఒకటే ఆత్మ, అందరిలో ఉన్నటువంటిది భగవంతుడే, అందరిలో ఉన్నటువంటిది సచ్చిదానందమే, అందరిలో ఉన్నటువంటిది సర్వ చైతన్యమే, అందరిలో ఉన్నటువంటిది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని తెలిసినప్పుడు అందరిలో ఎవరిని చూసినా కూడా భగవంతుడే కనిపిస్తాడు మనకు. ఎవరిని చూసినా కూడా ఆత్మస్వరూపమే కనిపిస్తుంది. భగవంతుడు అంటేనేమో తిరుప్పావై మార్గము, ఆత్మస్వరూపము అంటేనేమో అద్వైత మార్గము. అందరి లోపల అద్వైతమే చూస్తాము. ఈశావ్యాసోపనిషత్తు ప్రకారము ఈశ్వరుడు అన్ని చోట్ల కూడా వ్యాపించి ఉన్నాడు అనే దాన్ని 4th డే నుంచి ఇక మనం కంటిన్యూగా చూస్తూ ఉంటాం. అది మెయిన్ మనకు ఫోకస్. ఆచార వ్యవహారాలు ప్రాంతంకి మారుతాయి. జై శ్రీకృష్ణ. సార్ ఇప్పుడు అద్వైతము అంటే ఓన్లీ ఈశ్వరుడు అంటే అదే పరబ్రహ్మ స్వరూపము, ఇంకేదీ లేదు, ఈ ప్రపంచము లేదు, జగత్తు లేదు, మనం చూసేది ఏదీ లేదు అనేది అద్వైతమా? అలా అయితే గనక జీవాత్మ పరమాత్మ అనే రెండుగా మనం మాట్లాడుకునేవి ద్వైతం అవుతుందా? జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనుకున్నంత వరకు మనము ద్వైతము. కానీ ఎప్పుడైతే నాలో ఉన్న ఆత్మనే భగవంతుల్లో ఉన్న ఆత్మ అని తెలుసుకున్న మరుక్షణము ఇక మనకు ఆనందమే ఆనందం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కరెంటు, నేను మీకు మళ్ళీ చెప్తాను. మా ఇంట్లో కరెంట్ ఉంది, కరెంటుతో ఒక గ్రైండర్ ఉంది. ఆ గ్రైండర్ నడుస్తున్నప్పుడు ఆ గ్రైండర్ కరెంటు వేరు, మా ఇంట్లో ప్రవహించే కరెంటు వేరు అని చెప్పేసి అనుకుంటే ఎలా ఉంది? సత్యమా అసత్యమా? అది మా ఇంట్లో కరెంట్ ఉంది, అన్ని లైట్లను అదే వెలిగిస్తుంది, గ్రైండర్ ను అదే ఆన్ చేస్తుంది, ఫ్యాన్ ని అదే ఆన్ చేస్తుంది, ట్యూబ్ లైట్ ని అదే ఆన్ చేస్తుంది, మైక్రోవేవ్ ని అదే ఆన్ చేస్తుంది. అన్నిట్లలో ఉన్నటువంటిది ఒకే ఎలక్ట్రిసిటీనా లేకపోతే వేరు వేరు ఎలక్ట్రిసిటీలా? అది తెలుసుకోవడమే అద్వైతం. అది ఎప్పుడు తెలుసుకుంటాము? సాధన ద్వారా నాలో ఉన్నటువంటిది. అంటే అప్పుడు తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి? ముందు తపోభిక్షీణ పాపానాం వీతానాం వీతరాగినాం. అంటే అదేంటి? మనము దాన్ని వీతరాగినాం అంటే ఆ రాగాన్ని కూడా మనం పోగొట్టుకోవాలి. తపోభిక్షీణ పాపానం, తపస్సు ద్వారా మనం పాపములన్నీ పోగొట్టుకోవాలి. ముముక్షువులుగా ఉండాలి.
ఆ ముముక్షువులు మాత్రమే నేను కావాలి అని తెలుసుకున్నప్పుడు ఆ ఆత్మ మనకు దర్శనం అవుతుంది. ఆ ఎలక్ట్రిసిటీ నాది, నేను వేరు అనుకుంటున్నాను ఇప్పటి వరకు, నేను శరీరాన్ని కాదు, నాలో ఉన్నటువంటిది ఆ భగవంతుడు అనే ఎలక్ట్రిసిటీ అనుకున్నప్పుడు ఈ జడం మీద మనకు వదిలేసి చైతన్యం పైన పట్టుకుంటాం. మనం చైతన్యమే ఇంపార్టెంట్ అని తెలిసినప్పటికీ ఆనందంగా ఉంటాం. ఇంకోసారి శరీరం తీసుకోవాల్సినటువంటి అవసరం రాదు ఇక మనకు. ఇంకోసారి మనం ఎవరు గ్రైండర్ గానో, ఫ్యాన్ గానో, మైక్రోవేవ్ గానో వాడేటటువంటి అవకాశం లేదన్నమాట. జై శ్రీకృష్ణ. సో ఎప్పుడైతే జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని అనుకుంటామో అది ద్వైతం. ఉదాహరణకి ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపులే, ఒక నది లోపల ఒక అల లేచింది, ఒక సముద్రంలో లేచి నేను వేరు సముద్రం వేరు, నాకు షార్ట్ టైం ఉంది, సముద్రంలో ఎప్పటికీ పర్మనెంట్ గా ఉంటుంది, నేను కొద్ది శక్తి లేచుతాను పడిపోతాను, సముద్రం అలాగా అది ఎప్పుడూ ఉంటుంది. నేను చాలా తక్కువ శక్తి, నా వల్ల ఏం జరగదు, కానీ సముద్రం నుంచి మాత్రం చాలా జరుగుతాయి. ఇది ద్వైతం. రెండవది ఏంది, నేను ఉన్నది సముద్రంలోనే కదా. సో నేను అలగా ఉన్నప్పటికీ కూడాను, అలగాను బుడగలుగాను ఉత్త నీటిగాను ఉన్నప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ కూడా నేను సముద్రంలో భాగమే కదా అనుకోవడము విశిష్టాద్వైతం. అద్వైతం ఏమంటుందంటే ఉన్నటువంటిది ఎక్కడ చూసుకుని నీళ్లు తాగినా కూడా అన్ని ఉప్ప నీళ్ళే. ఎవడన్నా ఇది సముద్రము ఇది అల అని చెప్పేసి వేరువేరుగా చెప్తాడా? అంతా కూడా సముద్రమే అని చెప్తాడు. కాబట్టి నేనే సముద్రాన్ని అని చెప్పి తెలుసుకోవడము, అంటే నాలో ఉన్న ఉప్పే సముద్రం అంతా ఉంది అని తెలుసుకోవడం అద్వైతం. జై శ్రీకృష్ణ. ఇంకా దానికి నాకు క్లారిటీ ఏమర్థమైంది అంటే, పితృతర్పణాలు పెట్టినవి చేరుతాయి అంటే, ఇప్పుడు ఇటు ఆంధ్ర వైపు ఏంటంటే ఇంట్లో పెద్దలకు పెట్టుకుంటే మంచిదని బట్టలు పెట్టి పిండి వంటలు పెడతారనమాట. అవి జనరల్ గా దానం ఇవ్వాలనుకున్నప్పుడు నిజంగా చెప్పాలి అంటే లేని వాళ్ళకో, చాకలి వాళ్ళకో, బయట వాళ్ళకో ఇవ్వాలి. కానీ అదేం చేస్తారంటే మనకి మనమే పెట్టేసుకొని వాళ్ళకి పెడితే మంచిదని అవి మళ్ళీ మనమే కట్టేసుకొని మనమే ఉంచుకుంటాము. సో అది చేరవు అంటే ఈ సాంప్రదాయం అనేది మీరు అన్నట్టు ప్రాంతాలు బట్టి కదా సార్. సో ఫస్ట్ మీరు చేరతాయి అనుకుంటా, ఇది కరెక్ట్ గా ఇంట్లో పెట్టుకున్నది చేరదేమో. ప్రతి తర్పణము ప్రతి దానము ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతాయి. ఎవరి పేరు మీద మీరు దానం ఇస్తున్నారో, ఎవరి పేరు మీద మీరు తర్పణం ఇస్తున్నారో మనస్ఫూర్తిగా చేసినప్పుడు అవి వారికి అంది తీరుతాయి. అంతేందుకు ఇప్పుడు కాటమరాదు అని చెప్పి చెప్పాం కదా, ఆ కాటమరాదు ప్రోగ్రామ్ కి అంతే వాళ్ళందరూ వస్తారు, వాళ్ళ ఇళ్లలో చేసినటువంటి పొంగలంతా అక్కడ పెట్టుకుంటారు, కాటమరాదుకు సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత మళ్ళీ దాన్ని అంతా కూడా అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు, తింటారు. తినేసి ఆయనకు సమర్పించాము అన్నటువంటి భావన. ఇది కూడా కొన్ని చోట్ల పాటిస్తారు, కొన్ని చోట్ల పాటించారు. నేను ఇంకొంచెం చెప్పగా కొన్ని వందల వేల పద్ధతులు కొన్ని సంవత్సరాలుగా వెళ్ళాయి. ఇప్పుడు ఇవాళ ఉన్నవి ఇంకా రేపు ఉండవు. ఇప్పుడు ఉన్నటువంటి హరిదాసు, గంగిరెద్దులు ఇవన్నీ దాదాపుగా మాయమైపోయాయి. రేపు ఇంకా అవి కూడా ఇంకేమీ రావు. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా తగ్గిపోతాయి. కొన్ని కాలానికి అనుగుణంగా కొన్ని మారిపోతూ ఉంటాయి. అవి మారిపోయినా ఏది మారిపోయినా తత్వం ఏదైతే మనం 4 తెలుసుకున్నామో అది ఎప్పటికీ మారదు అని చెప్తున్నా. ఈ 4 రోజుల వెనక ఎందుకు చేస్తాము అనేటటువంటి తత్వం ఏదైతే ఉందో అది మనము ప్రతి పండుగ ఎందుకు చేస్తారు అనే దానికి తత్వం తెలుసుకుంటూ ఉంటాం. ఆచార వ్యవహారాలు తెలుసుకోవాలంటే ఇండియా మొత్తంలో 60-70 రకాలుగా చేస్తారు ఇదే పండుగని. ప్రాంతానికి మారుతూ ఉంటాయి. పొంగల్ అంటారు, లోరీ అంటారు, ఎన్నో రకాలుగా పేర్లతో పిలుస్తూ ఉంటారు. రకరకాల పద్ధతుల లోపల గుజరాత్ లో ఒక రకంగా ఉంటుంది, రాజస్థాన్ లో ఒక రకంగా ఉంటుంది, అన్ని చోట్ల ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. కాబట్టి అన్ని ఒకలాగా కాన్స్టెంట్ గా ఉండవు. కానీ ఈ 4 రోజులు మాత్రం ఏదైతే తత్వరూపంలో మనం తెలుసుకున్నామో అది కాన్స్టెంట్. ఇప్పుడు మన ముక్కోటి ఏకాదశి కూడా మీరు వెళ్ళి ఆలయానికి వెళ్ళండి, దండం పెట్టండి, మీకు విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పలేదు నేనేమన్నాను, అది వెళ్ళడం ఏంటంటే మనలోని ముక్కోటి దేవతలు, శరీరంలో ఉన్న దేవతలు, మనలో ఉన్న చైతన్యాన్ని చూడడమే ఉత్తర ద్వార దర్శనము అని చెప్పేసి చెప్పాము. అల్టిమేట్ గా అది అయితే మంచి పనికి ఫలితం ఉండదా? ఉంటుంది. మంచి పనికి మీరు కావాలనుకున్నా వద్దనుకున్నా వచ్చి తీరుతుంది. చెడు పనికి కూడా వద్దన్నా కావాలనుకున్నా ఫలితం వచ్చి తీరుతుంది. అది మీరు అడగవలసినటువంటి అవసరం లేదు. జై శ్రీకృష్ణ. అర్థమైందా? పండుగ బాగా అర్థమైందా? అర్థమైంది సార్. సో చాలా విషయాలను తెలుసుకున్నాము. సో అందుకే ఇంక ఇవాళ పురుష సూక్తము ఉండదు అని చెప్పేసి నేను నాకు అర్థమైంది, ఎలాగో టైం పడుతుంది అని చెప్పేసి, అందుకోసం అని చెప్పేసి ఇంక ఇవాళ పురుష సూక్తము మళ్ళీ వచ్చే వారమే చెప్పుకుందాము. పురుష సూక్తం ప్రారంభించినప్పటి నుంచి మధ్యలో ఒకసారి బ్రేక్, ఇది 2వ బ్రేక్ వస్తుంది. సరే, అది వచ్చే వారం కొద్దిగా ఎక్కువసేపు చెప్పుకుందాం. ఓకేనా? ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? 2 గంటల బ్రేక్ సార్. పురుషుల పేరు చెప్పగానే పురుషుల పేరు చెప్పగానే బ్రేక్ వస్తుంది. తత్వం అదే.
తత్వం అదే మళ్ళీ అన్ని చోట్ల కూడా నేర్చుకునేది అదే తత్వం. ఎక్కడ చెప్పినా ఏది చేసినా మళ్ళీ తత్వం అదే నేర్చుకుంటున్నాం మనం. కొత్త తత్వం ఏది నేర్చుకోవడంలా. అంతటా భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడు మనలోనే ఆత్మస్వరూపుడై ఉన్నాడు. ఎవరన్నా చేయలేపారా? చూస్తున్నాను ఆగండి. శ్రీ రాజా గారు ఎవరో చేయలేపారా? ఎవరో శ్రీ రాజానా ఎవరో ఉన్నారు వారిని. నేనేనండి. చెప్పమ్మా. నేనేం అన్మ్యూట్ చేయమని పెట్టాను. ఓ అదే అంటే సరే సరే ఓకే. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. అది లేకపోతే ఇక ముగించుకుందాం. ఈ రోజు 2 గంటలు ఉన్నాయి, చూసాను ఇప్పుడు పాత ఓల్డ్వి. ఇవాళ మాత్రం మొత్తం క్లాస్ విన్నానండి. జై శ్రీకృష్ణ. ఓల్డ్ 1 వీడియోస్ వింటాను. జై శ్రీమన్నారాయణ అండి. నమస్కారం. నమస్తే. ఇంకేం ప్రశ్నలు ఉన్నాయా? చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాము. బొమ్మల ద్వారా తెలుసుకున్నాము, వివరణ ద్వారా తెలుసుకున్నాము, సమాధానాల ద్వారా తెలుసుకున్నాము, తత్వం ద్వారా తెలుసుకున్నాము, పురాణ కథల ద్వారా తెలుసుకున్నాము, వివిధ ఆచారాలలో వీలైనంత వరకు కొన్ని చెప్పుకొని చూసుకున్నాము. 4 పండుగల యొక్క వివరాలని చక్కగా తెలుసుకున్నాము భగవంతుడి యొక్క కృప వల్ల. సో ఇంకెవరికైనా ప్రశ్నలు లేకపోతే ఈరోజు ముగించుకుందాం. రేపు ఎప్పట్లాగానే మనకు ఆలోచన ద్వారా మహోన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళగలిగేటటువంటి పవిత్ర భగవద్గీత 17వ అధ్యాయం పూర్తయిపోతుంది. సో రేపు ఓం తత్ సత్ అనేటటువంటివి ఎందుకు వాడతాము అనే విషయాలు తెలుసుకుంటూ పూర్తి అధ్యాయాన్ని మరొకసారి పునశ్చరణ చేసుకుంటాం. అంటే రేపు చాలా ముఖ్యమైనటువంటి రోజు. పరమ పవిత్రమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలంలో తిని కూర్చోకుండా ప్రశాంతమైనటువంటి గొప్పదైనటువంటి భగవద్గీత సారాన్ని, ప్రాక్టికల్ నాలెడ్జ్ ని రేపు తెలుసుకోవాలి. రేపు మాత్రము మన కాల్ 9 గంటలకు ప్రారంభం అవుతుంది. ఎప్పటిలాగే ఇవాళ ఒక్కరోజే ఎక్సెప్షన్, 8 గంటలకు ప్రారంభించుకున్నాము. రేపు మాత్రము మన కాల్ 9 గంటలకి ప్రారంభం అవుతుంది. అంతవరకు కూడా అందరికీ శుభం భూయా, శుభరాత్రి, జై శ్రీకృష్ణ. అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు. అందరి లోపల కూడా జ్ఞాన చైతన్యము అలా ఎదగాలి. వెలుతురు నింపాలి మీ జీవితాల్లో అని చెప్పేసి ఆశిస్తున్నాను. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు సార్.